హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అవధాన కళా మార్తాండ, శతావధాన తిలక, శతావధాని ఉప్పల దడియం భరత్ శర్మ గారు చేసి ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. వారికి భరత్ శర్మ గారికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గారు సత్కారం చేయవచ్చారు. వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి అంశంలో సుందరకాండలో హనుమత్ వైభవం అనే అంశం గురించి మనకు చక్కటి ప్రవచనాన్ని అందించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. सृष्टो या सर्गरूपा जगदवन विधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సప్తాచలాధీశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో ఈవేళ అంతకు మించి పరమాద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి అన్నమాచార్య కళామందిర సన్నిధిలో సుందరకాండ హనుమద్ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనానికి విచ్చేసినటువంటి భగవద్ భక్తులందరికీ సవినయంగా స్వాగతం పలుకుతూ, ఈ సృష్టిలో ఎటువంటి కార్యం జరగడానికైనా ముఖ్యమైనటువంటి కారణం కాలము అంటారు. ఈవేళ ఇక్కడ అన్నమాచార్య కళామందిరం ఉండడానికి, ఈవేళ తిరుమల పర్వతం ఇక్కడ ఉండడానికి కావచ్చు, ఈవేళ మనం అందరం ఇక్కడికి వచ్చి ఈ ప్రవచనంలో పాలు పంచుకోవడానికి కావచ్చు, ఒకరు సుఖంగా ఉండడానికి, ఒకరు దుఃఖంలో ఉండడానికి, ఒకరు సుందరంగా ఉండడానికి, ఒకరు కళా విహీనంగా ఉండడానికి, ఇలా ఏ కార్యానికైనా సరే మూలమైనటువంటిది కాలము అంటారు. అందుకే ఈ కాలాన్ని, ఈ కాల గమనంలో మనం భగవద్ ధ్యానంతో ఆ కాలంలో వచ్చేటటువంటి విఘ్నాలన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి తప్ప కాలాన్ని జయించేటటువంటి శక్తి జీవునికి లేదు. కానీ అటువంటి కాలంలో ఎదురయ్యేటటువంటి అడ్డంకులను గాని, నిషేధాలను గాని, విఘ్నాలను గాని, విపత్కరమైనటువంటి పరిస్థితులను గాని ఆ భగవంతుని యొక్క కరుణతో మనం అందరం కూడా తరించి
వాటి నుంచి బయటపడి మన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే ఇటువంటి ప్రయత్నానికి మూలమైనటువంటిదే భగవద్భక్తి. అదే విధంగా ఇటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ భగవద్భక్తిని, భగవంతుణ్ణి నిత్యము నమ్ముకోవడం ద్వారా ఎటువంటి ఫలితాన్ని జీవి తన యొక్క జీవితంలో పొందగలడు, తన యొక్క కార్యాలను సాధించగలడు అనేటటువంటి విశేషాన్ని తెలియజేస్తూ వేదవాంగ్మయం నుండి వేదాలు, అదే విధంగా పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా ఈ విషయాన్నే తెలియజేస్తూ ఎటువంటి కార్యం చేసినా దాన్ని భగవదర్పితంగా చేయమని చెబుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఈ ప్రవచనం ఫలానా వ్యక్తి చెబుతూ ఉన్నాడు అనుకోండి, నేను కదా ఈ ప్రవచనాన్ని చెప్తున్నాను అని అహంకరించకూడదట. ఈ ప్రవచనము భగవంతుడు ఆ వ్యక్తి చేత చెప్పిస్తూ ఉన్నాడు. లేకపోతే ఈ వాక్కు అనేటటువంటి శక్తి, అంటే ఈ మాట అనే శక్తి ఎక్కడి నుంచి వచ్చుంటుంది చెప్పండి. అందువలన ఇటువంటి భగవంతుని యొక్క స్మరణ పూర్వకంగా, భగవంతునికి సమర్పణ పూర్వకంగా, సమర్పణ బుద్ధితో మనము చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా చేయాలి అని మనకున్నటువంటి వేదవాంగ్మయంలోనూ ఉపనిషద్ వాంగ్మయంలోనూ తెలుస్తూ ఉన్నది. కాబట్టి అహంకారము అనేటటువంటిది మనకు ముఖ్యంగా అవరోధంగా భగవద్భక్తి నుండి తప్పించే విధంగా మనల్ని ఎప్పుడు పొంచి ఉండగా, ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటూనే, ఆ భగవంతుని ధ్యానంలో స్మరణలోనే ఉంటూనే అటువంటి అహంకారాన్ని జయించి తన బుద్ధిశక్తితో, తన వినయంతో ఒక సాధకుడు ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి, తన కార్యంలో విజయాన్ని పొందడానికి అర్హుడవుతాడు. ఇదే విషయాన్నే సుందరకాండలో హనుమంతుడు తన యొక్క ప్రయాణం ద్వారా మనకందరికీ కూడా తెలియజేశాడు. అయితే ఈ సుందరకాండ అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి పదం. ఇక మొట్టమొదటిగా రామాయణము అనేటటువంటిది తీసుకుంటే, మనకు ఉన్నటువంటి వేదాల తర్వాత సంస్కృతంలో మొట్టమొదటగా వచ్చినటువంటి కావ్యం రామాయణం. అందుకనే దాన్ని విశ్వకావ్యంగాను, అదే విధంగా ఆది కావ్యంగాను పేర్కొంటూ ఉంటారు. అయితే ఇటువంటి లోకానికి మొట్టమొదటి సాహిత్యంగా అందించబడినటువంటి ఆది కావ్యంలో ఏముందయ్యా అని అడిగితే మనిషి గురించి ఉంది. మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, మనిషి తన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకులను ఏ విధంగా అధిగమించి తన యొక్క కార్యంలో జయాన్ని పొందాలి అనే విషయాన్నే రామాయణం సూచించింది. రామ అయనం అంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి అయనము. అయనము అంటే ప్రయాణము గాని, మార్గము గాని అని చెబుతారు. కాబట్టి రాముడి యొక్క మార్గం ఏ విధంగా సాగింది, రాముడు ఏ విధంగా ప్రయాణించాడు అనే విశేషాలను తెలుపుతూనే రామాయణాన్ని లోకానికి అందించాడు వాల్మీకి మహర్షి. అటువంటి వాల్మీకి మహర్షి మొట్టమొదటి కవి, ఆది కవి సంస్కృతంలో. అదే తెలుగులోకి వచ్చేసరికి ఆది కవి నన్నయ్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సంస్కృతంలో ఆది కవిగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షి ఆది కావ్యంగా రామాయణాన్ని అందించాడంటే, అసలు మొట్టమొదటి కావ్యం ద్వారానే ఈవేళ జగత్తులో ఉండేటటువంటి ఏ ఏ కావ్యాలైతే ఉన్నాయో, అంటే కాళిదాసు యొక్క కావ్యాలు కావచ్చు, అదే విధంగా భవభూతి, బాణుడు, శ్రీహర్షుడు, ఈ విధంగా అదే విధంగా తెలుగులో ఉండేటటువంటి కావ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ మొదటి కావ్యం నుంచి దాని యొక్క సారభూతంగా అందులో ఉండేటటువంటి సారాన్ని విశదీకరించి చెప్పడానికి వచ్చినటువంటి సాహిత్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బాణోచ్ఛిష్టం ఇదం జగత్ అనేటటువంటి మాట ఉంటుంది. అంటే బాణుడు అనేటటువంటి కవి తన యొక్క గ్రంథంలో ఏ ఏ విషయాలైతే చెప్పారో ఆయా విషయాలే కనబడతాయి ఈ లోకంలో అనేటటువంటి మాట ఉంటుంది. అదే విధంగా వాల్మీకి తన రామాయణంలో ఏవైతే విషయాలు చెప్పాడో, అదే విధంగా వ్యాస భగవానుడు తన మహాభారతంలో ఏవేవైతే విషయాలు చెప్పాడో అవే మనం లోకంలో చూస్తూ ఉన్నామండి. అందుకే కదా మహాభారతంలో ఉన్నారు, యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్. ఈ మహాభారతంలో ఏదైతే ఉందో అదే లోకం మొత్తం ఉంది.
ఈ మహాభారతంలో ఏదైతే లేదో అది లోకంలో ఎక్కడా కూడా లేదు అని అన్నారు. అంటే లోకంలో జరిగేటటువంటి విశేషాలన్నింటినీ కూడా చరిత్ర రూపంగా, ఇతిహాస రూపంగా మనకు రామాయణంలోనూ అదే విధంగా మహాభారతంలోనూ అందించారు మన మహర్షులు. అందులోనూ ఇక్కడ ఒక విశేషాన్ని గమనించుకోవాలి మనం. వీటికి కథ అని గాని లేదా ఓ కథానిక అని గాని నాటకం అని గాని పేరు పెట్టలేదండి రామాయణానికి భారతానికి. వీటికి ఉన్నటువంటి పేరు ఇతిహాసము అన్నారు. ఈవేళ చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఇవన్నీ ఊరికే పుక్కిటి పురాణాలండి, ఎందుకు కాలక్షేపం చేయడానికి మాత్రమే వీటిని అన్నింటినీ కూడా రచించారు అనేటటువంటి కొంతమంది వాదనను మనం చూస్తూ ఉంటాం. అయితే అవన్నీ తప్పు అనేటటువంటి విషయాన్ని రుజువు చేస్తూ కేవలం పేరు మాత్రమే, అంటే ఆ రామాయణానికి మహాభారతానికి ఇతిహాసము అనేటటువంటి ఏదైతే పేరుందో ఆ పేరు మాత్రమే ఇవన్నిటినీ కూడా తప్పుపడుతుంది. ఎలాగా అంటే దీనికి కథాను కథానికాను కాదు పేరు, ఇతిహాసం అన్నాడు. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి? ఇతిహాస అంటే ఇది ఈ విధంగా జరిగింది అంటే చరిత్ర అనేటటువంటి అర్థంతో ఇతిహాసం అని పేరు పెడితే మరి కథ అనేవి ఏ విధంగా అనగలరండి? కాబట్టి మన మహర్షులందరూ కూడా ఎంతో ఆలోచించి తమ మేధాశక్తిని చొప్పించి రామాయణాన్ని గాని మహాభారతాన్ని గాని పురాణాలను గాని వీటినన్నిటినీ ఇతిహాస రూపంగా తీర్చిదిద్ది ఈ లోకానికి అందించారు. వాస్తవికమైనటువంటి చరిత్రను తెలియజేశారు. అటువంటి రామాయణ మహాకావ్యంలో మానవుని యొక్క ధర్మాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి వృత్తాంతాలు మనం చూస్తూ ఉంటాం. అయితే వాల్మీకి ఎంత గొప్ప కవి అంటే అసలు ఒక విషయానికి పేరు ఎలా పెట్టాలి అన్న దాంట్లోనే వాల్మీకి ఎంత గొప్ప కవియో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి, రామాయణంలో 7 కాండలను చూస్తూ ఉంటారు. మొట్టమొదటి కాండ బాలకాండ అని అన్నాం. అంటే ఆ పేరును విన్న వెంటనే మనకు అర్థమైపోతుంది. అంటే రాముడు బాలుడిగా ఉన్నప్పుడు, అంటే రాముడు జన్మించడము, అదే విధంగా రాముడి బాల్యంలో జరిగినటువంటి విశేషాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కాండను బాలకాండ అని అన్నాం. అదే విధంగా తర్వాత అయోధ్యాకాండ, అంటే ఆయన రాజుగా కావాలి అనేటటువంటి సందర్భము, అదేవిధంగా అయోధ్యను పరిపాలించడం అనేటటువంటి సందర్భము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అయోధ్యకు సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా అక్కడ చెప్పారు కాబట్టి రాముడి గురించి దాన్ని అయోధ్యాకాండ అని అన్నాము. అదేవిధంగా సీతతో కలిసి రాముడు, అదే విధంగా రాముడి వెంట లక్ష్మణుడు అరణ్యవాసం చేయడానికి వెళ్ళారు కాబట్టి అరణ్యకాండ అని పేరు పెట్టారు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి, అంటే రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి కిష్కింధకు వెళ్ళడం, అక్కడ సుగ్రీవాదులను కలుసుకోవడం, ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉంది కాబట్టి దాన్ని కిష్కింధాకాండ అన్నారు. మరి తర్వాత వెంటనే సుందరకాండ అన్నారు. సుందరకాండ తర్వాత రావణులకు యుద్ధం జరిగింది కాబట్టి దాన్ని యుద్ధకాండ అన్నారు. అయితే ఇక్కడ వచ్చేటటువంటి సందేహం ఏమిటంటే, బాల్య విశేషాలను చెప్పారు కాబట్టి బాలకాండ అన్నారు, బాగుంది. అయోధ్య విశేషాలను చెప్పారు కాబట్టి అయోధ్యకాండ, అరణ్యవాసం చెప్పారు కాబట్టి అరణ్యకాండ, కిష్కింధ గురించి చెప్పారు కాబట్టి కిష్కింధకాండ. మరి సుందరకాండ అంటే ఏమిటి? ఏమిటి సుందరం అంటే అనేటటువంటి సందేహం మనకు కలుగుతుంది. అయితే వాల్మీకి ఇక్కడ ఒక గొప్ప విశేషాన్ని, చమత్కారాన్ని నిబిడీకరిస్తూ ఈ నామాన్ని పెట్టడం జరిగింది. సుందరము అనేటటువంటి శబ్దానికి అర్థం చూస్తే సుతరాం ఆద్రియతే ఇది సుందర అని అన్నారు. మిక్కిలి సంతోషాన్ని కలిగించేదాన్ని సుందరము అంటామండి. ఇప్పుడు ఎవరన్నా చూస్తే ఆహా ఎంత సుందరంగా ఉన్నాడు అని ఎప్పుడు చెబుతామండి? ఆయన మన మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తే, ఆ పదార్థము గాని ఆ వస్తువు గాని మన మనస్సుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తే అప్పుడు ఇది చాలా సుందరంగా ఉన్నది, ఇందులో సౌందర్యం ఉంది అని చెబుతాం. కాబట్టి అటువంటి విధంగా సుందరము అనేటటువంటి శబ్దానికి సుతరాం ఆద్రియతే, ఇది సుతరాం ఆద్రియతే అంటే మిక్కిలి సంతోష పెట్టినది అని అర్థం. మరి మిక్కిలి సంతోష పెట్టేది ఏమిటండి? చాలా సంతోష పెట్టేది ఏమిటి? ధనమా? ధనము ఎంత కూడబెట్టుకున్నా మన మరణం తర్వాత మన తోడుగా రాదు. లేదా డబ్బు ఎక్కువయ్యే కొద్దీ ప్రమాదాలే ఎక్కువ అవుతూ ఉన్నాయి, మనం ఈవేళ చూస్తూనే ఉన్నాం సమాజంలో. పోనీ ఆహారం మనకు సంతోషాన్ని తెచ్చిపెడుతుందా బాగా అంటే, ఒక్కో వ్యక్తి సరిగా తినలేకపోతూ ఉన్నాడు, రోగగ్రస్తుడైపోతూ ఉన్నాడు, కొన్ని రోగాల వాళ్ళు కొన్ని తినలేకపోతూ ఉన్నాడు. కాబట్టి
పోనీ ఎంత తిన్నా కూడా పెడతాము అన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఎంత తినగలడండి ఒక మనిషి? తన కడుపు నిండేంత వరకు తినగలడు. ఉదాహరణకు ఒక వ్యక్తికి పాయసం ఇష్టం అనుకోండి, ఒక గిన్నెడు పాయసం తింటాడు, 2 గిన్నెల పాయసం తింటాడు. అదే అతనికి 10 గిన్నెల పాయసం ఇస్తే ఆ పాయసం కాస్త ఆయాసం కూర్చుంటుంది. కాబట్టి ఈ విధంగా ఆహారము మిక్కిలి సంతోషాన్ని కలిగించదు. మరి మిక్కిలి సంతోషాన్ని కలిగించేది ఏది అంటే ఈ సుందరకాండలో ఉండేటటువంటి వృత్తాంతము, ఈ సుందరకాండలో ఉండేటటువంటి చరిత్ర. ఈ సుందరకాండ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఒక్క శ్లోకాన్ని, ఒక్క సర్గను గాని లేదా మొత్తాన్ని కూడా చదివి కనీసం అర్థం తెలియకపోయినా కూడా కేవలం చదివినంత మాత్రం చేతనే ఈ మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని సుందరకాండ అన్నారు. అంటే ఇందులో ఉండేటటువంటి శ్లోకాలకు కానివ్వండి, ఇందులో ఉండేటటువంటి ఆ కథా గమనానికి, ఆ వృత్తాంతానికి కానివ్వండి ఎంతో మాహాత్మ్యం ఉంది. అది ఏ విధంగా ఉంటుంది అనంటే కేవలం చదివిన, విన్నా, శ్రవణం చేసిన, మననం చేసిన, పఠించిన, ఏ విధంగా మనం దాన్ని తెలుసుకున్నా అది వెంటనే ఆనందాన్ని కలిగించి మనకు సౌఖ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని సుందరకాండ అని అన్నారు. కాబట్టి చదివిన, పారాయణం చేసిన, కనీసం ఒక్క శ్లోకానికి అర్థం తెలుసుకోకుండా కేవలం ఆ శ్లోకాన్ని చదివిన ఆ శబ్ద విన్యాసం కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎవరైనా బ్రహ్మగారు వచ్చి వేదం చదువుతారు, పురోహితుడు వచ్చి వేదం చదువుతాడు. అప్పుడు ఆ వేదం చదివినప్పుడు ఆ వేదం యొక్క అర్థమంతా మనకు అర్థమవుతుందా? అర్థం కాదు కదా. కానీ ఆ వేదాన్ని విన్న వెంటనే, ఆ వేద మంత్రాల యొక్క శబ్దం విన్న వెంటనే మనకు ఒక తెలియనిటువంటి అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి అటువంటి గుణము, అటువంటి వేద మాహాత్మ్యం ఉన్నటువంటి కాండ సుందరకాండ. కాబట్టి ఈ కాండకు ప్రత్యేకించి సుందరకాండ అనేటటువంటి నామాన్ని స్థాపించాడు వాల్మీకి గారు. ఇక విశేషించి మనకు సుందరము అంటే బాగా తెలిసినటువంటి అర్థము అందము. కాబట్టి ఈ అందం ఎందులో ఉంది అంటే ఈ సుందరకాండలో వాల్మీకి కవి చేసినటువంటి కవిత్వ వైభవంలో ఆ అందం ఉంది, ఆ సుందరత్వం ఉంది. కాబట్టి ఇది సుందరకాండ అన్నారు. ఇక విశేషించి సుందరుడు అంటే హనుమంతుడు అనేటటువంటి అర్థం కూడా ఉంది. ఆయన సుందరుడు అంటే ఏ విధంగా సుందరుడు? ఆయన వానర ముఖుడు కదా. మరి ఇక్కడ సౌందర్యానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనంటే ఆయన చేసేటటువంటి పనిలో ఆ సౌందర్యం, ఆయన మనస్సులో ఆ సౌందర్యం, ఆయన జ్ఞానంలో సౌందర్యం, ఆయన నిష్ఠలో సౌందర్యం. కాబట్టి ఆయనే ఒక మూర్తిభూతమైనటువంటి సౌందర్యం. అందువలన ఆయన్ని సుందరుడు అని అన్నాం. ఇక విశేషించి సత్యం శివం సుందరం అనేటటువంటి మాటను మనం వింటూ ఉంటాం. అంటే సచ్చిదానంద స్వరూపానికి, పరబ్రహ్మకు సత్యం శివం సుందరం అనేటటువంటి విశేషణాన్ని వేస్తూ ఉంటారు. అంటే ఆ పరమాత్మ స్వరూపుడు సత్యంతో కూడుకున్నటువంటి వాడు, శివం అంటే మంగళంతో, శుభంతో కూడుకున్నటువంటి వాడు పరమాత్ముడు. అదేవిధంగా సుందరం, నిత్యము సుందరమైనటువంటి వాడు పరమాత్ముడు. అదే సుందర శబ్దాన్ని ఇక్కడ హనుమంతుడికి కూడా వాడారు. కాబట్టి హనుమంతుడు పరబ్రహ్మ స్వరూపము అని మనం తెలుసుకోవాలి. హనుమంతుడు సాక్షాత్తు ఈశ్వరాంశతో జన్మించినటువంటి మహానుభావుడు, పరంధాముడు. అటువంటి హనుమంతుడు ఎటువంటి వాడంటే స్వామి కార్యము తప్ప స్వకార్యము నెరుగనటువంటి వాడు హనుమంతుడు. మనం లోకంలో సామాన్యంగా దీనికి విపరీతంగా చేస్తూ ఉంటాం. ఏదైనా కార్యం చేయాలి అని అంటే మన లాభము, ఎదుటివాడి లాభము రెండూ చూసుకొని ప్రవర్తిస్తూ స్వామి కార్యము స్వకార్యము రెండూ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ హనుమంతుడు ఆ విధంగా అనుకోడు. అందుకే ఆయన్ను స్వామి కార్యము దక్క స్వకార్యమును తెలియనటువంటి వాడు హనుమంతుడు, ఆ పరంధాముడు అని చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ స్వామి అని అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. శ్రీ మహావిష్ణువే భూమి మీదకు శ్రీరామచంద్రుడిగా అవతరించి విష్ణు రూపంగా కాకుండా మానవ రూపంగా జన్మించి మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అనే విశేషాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా తన రామాయణ గ్రంథం ద్వారా, రామాయణ ఇతిహాసం ద్వారా తెలియజేశాడు. అందులో ముఖ్యంగా అసలు సీత
రావణుడి చేత తీసుకువెళ్ళబడిన తర్వాత ఆ సీత యొక్క జాడను తెలియజేసి రాముడికి సంతోషాన్ని కలిగించడంలో, పరమానందాన్ని కలిగించడంలో ఒక దాసభక్తుడిగా, ఒక దాస్య భక్తిని చూపిస్తూ అక్కడ ముఖ్య పాత్రను పోషించినటువంటి వ్యక్తి హనుమంతుల వారు. కాబట్టి రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఎంత ముఖ్యమైన వారో, సీత ఎంత ముఖ్యమైన వ్యక్తియో అంతే ముఖ్యమైనటువంటి వ్యక్తి హనుమంతుల వారు. కాబట్టి అటువంటి హనుమంతుల వారి వైభవాన్ని మనము ఈవేళ సుందరకాండ ద్వారా తెలియజేసుకోబోతున్నాం. ఇంతకు ముందే చెప్పుకున్నాం, స్వామి కార్యము దక్క స్వకార్యమును తెలియనటువంటి వాడు హనుమంతుడు అని. అంటే పరోపకారార్థం ఇదం శరీరం అనేటటువంటి లక్షణాన్ని, అనేటటువంటి వాక్యాన్ని హనుమంతుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ శరీరం ఎందుకున్నదండి? ఈ శరీరం ఎందుకున్నది? తన పాటికి తాను భోంచేసి తన పాటికి తాను కార్యాన్ని నిర్వర్తించుకుంటూ డబ్బులు పుచ్చుకోవడానికి ఉన్నదా అనంటే మన ఋషులు ఒకే మాట చెప్పారు. ఎవరైతే ఆ పూట తనకు తాను మాత్రమే భోజనం చేస్తాడో అది పిండ భోజనంతో సమానం ఉన్నారు. అంత కటువుగా చెప్పింది శాస్త్రం. తనకు తాను మాత్రమే వండుకొని తినేటటువంటి వాడు చాలా అల్పుడు అని దూషించింది. కాబట్టి దీని ద్వారా మనకు ఏమర్థం అవుతుంది? ఎదుటి వాడికి తన యొక్క బాధను, తన యొక్క దుఃఖాన్ని పోగొట్టి సహకారం చేసి ఇతరులకు తోడ్పడేటటువంటి సపర్య కోసమే ఈ శరీరం ఉన్నది అనే విషయాన్ని మన శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకు ఇటువంటి సేవలను ఏ విధంగా చేయాలి? తమ దాన గుణంతో చేయాలి. అంటే స్వతంత్రంగా తనకు తాను నిండు మనస్సుతో ఒక వ్యక్తికి సహాయం చేయాలి, ఒక వ్యక్తికి ఉపకారం చేయాలి, ఒక వ్యక్తికి దానం చేయాలి అనేటటువంటి విశేషాన్ని ఇక్కడ శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే రఘువంశంలో అంటారు, జ్ఞానే మౌనం, క్షమా శక్తౌ, త్యాగే శ్లాఘా విపర్యయ అని అంటారు. అంటే ఆ దుష్యంత మన రఘు మహారాజు, అదే విధంగా రఘువంశంలో జన్మించినటువంటి రఘువు యొక్క తండ్రి దిలీపుడు, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళయ్యా అనంటే జ్ఞానే మౌనం. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ ఊరికే మాట్లాడరు. మాకు గనుక తెలుసు, మాకు గనుక జ్ఞానం ఉంది, మేము గనుక జ్ఞానవంతులము అనేటటువంటి భావనతో వాళ్లకు జ్ఞానం ఉంది కదా అని ఊరికే మాట్లాడరు. జ్ఞానే మౌనం. జ్ఞానం ఉన్నప్పటికీ ఎవరైతే తన వాచాలత్వాన్ని నియమించుకొని, నిగ్రహించుకొని మౌనాన్ని పాటించగలడో అదే నిజమైనటువంటి మౌనం. మనం చాలా మంది రోజు చూస్తూ ఉంటామండి, మౌన వ్రతం చేస్తూ ఉంటామంటే రమణ మహర్షి వారిని ఒక ఆయన అడిగారట, మౌనం అంటే ఏమిటి స్వామి అనంటే, మాట్లాడకుండా ఉండడం మౌనం కాదయ్యా, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అని అన్నారు. చూసారా రెండింటికి ఎంత భేదం ఉందో? మాట్లాడకపోవడం అంటే మనకు లోపల నుంచి ఎంత మాట్లాడాలన్నా మాట్లాడకుండా ఏదో మౌనవ్రతం కాబట్టి మనం నోరు తెరవకుండా ఉంటే అది మౌనం కాదండి. మన లోపల మౌనం లేదు, బయటికి మౌనం ఉంది తప్ప లోపల మౌనం లేదు. కానీ మౌనం అంటే ఏమిటంటే మాట్లాడాలని అనిపించకపోవడం, అది నిజమైనటువంటి మౌనం అన్నారు. కాబట్టి జ్ఞానే మౌనం, క్షమా శక్తౌ. అంటే శక్తి ఉన్నప్పటికీ ఎదుటివాడిని ధిక్కరించగలిగేటటువంటి, ఎదుటివాడిని జయించగలిగే శక్తి ఉన్నా సహనం ఉండడం. అదేవిధంగా త్యాగే శ్లాఘా విపర్యయ. ఏదో ఒక వ్యక్తి త్యాగం చేశాడు ఎదుటి వ్యక్తి కోసం, అప్పుడు శ్లాఘా విపర్యయ అంటే తనను తాను స్తుతించుకోవడం. కేవలం ఒక రోజు ఏదో ఒక పెన్సిల్ కనపడలేదు అనుకోండి, ఆ పెన్సిల్ తన దగ్గర ఉండేటువంటి పెన్సిల్ ఎదుటివాడికి ఇచ్చాడు అనుకోండి, ఈ విషయం ఫోన్ చేసి 100 మందికి చెప్తాడు. ఏమిటి ఇచ్చింది ఒక పెన్సిల్, ఫోన్ చేసి 100 మందికి చెప్తాడా? కాబట్టి ఈ విధంగా ఉంటూ ఉంటాయి. మనం చేసేటటువంటి సేవ ఘోరంతైనా మనం చేసుకునే ప్రచారం కొండంత. కానీ ఆ విధంగా ఉండకూడదు. మనం సేవ చేసినా, ఘోరంత సేవ చేసినా దాన్ని కొండంతగా ఎదుటివాడు చెప్పుకోగలగాలి. అది నిజమైనటువంటి త్యాగం, అది నిజమైనటువంటి దానం అన్నది. ఉదాహరణకు చమత్కారంగా కువలయానందంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమిటంటే, అర్థం దానవ వైరిణ గిరిజయాభ్యర్థం శివస్యాకృతం
దేవేత్థం జగదీతలే స్మరహరా భావే సమున్మీలతి గంగాసాగరం అంబరం శశికళా నాగాధిపక్ష్మాతలం సర్వజ్ఞత్వమధీశ్వరత్వమగమత్వాం మాం చ భిక్షాటనం. ఒక కవి ఉన్నాడండి, ఆయన పాపం పేద కవి, ఆయనకు అంతగా డబ్బులు లేవు, కానీ ఆయన మంచి ప్రతిభ ఉంది, మంచి కవిత్వం చెప్పగలడు, ఎటువంటి కావ్యాన్నైనా కూడా అనర్గళంగా అప్పటికప్పుడు రాయగలడు, అల్లగలడు. కానీ ఆయన పాపం పట్టించుకునేటటువంటి నాథుడు లేదు. మరి ఆ రోజుల్లో ఎటువంటి ధన సహాయం కావాలన్నా, ఎటువంటి పాండిత్యాన్ని గుర్తించాలన్నా ఆనాటి ప్రభువులే కదా శరణ్యము. ఆనాడు ఆ భూమిని శాసించేటటువంటి రాజులే శరణ్యము. అటువంటి వాళ్ళే దాన గుణంలో గొప్పవారు కదా. కాబట్టి అటువంటి ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు ఈ కవి. వెళ్ళి ఏం చెబుతూ ఉన్నాడు, రాజుగారు నాకు కాస్త ధన సహాయం చేయండి అని అంటే ఆయన కవి ఎందుకు అవుతాడు? అది ప్రతి ఒక్కరు మనం కూడా చెప్పగలం ఆ మాట. కానీ దాన్ని ఏ విధంగా చెబుతూ ఉన్నాడో చూడండి. దానము చేయాలి అనేటటువంటి బుద్ధిని పుట్టించాలి కూడా ఆ కవిలో, ఆ రాజులో, ఆ కవి. కాబట్టి ఆ కవి ఏ విధంగా చెబుతూ ఉన్నాడు కవిత్వంతో అనంటే, అర్థం దానవ వైరిన. ఇప్పుడు శివుడు ఉన్నాడండి. శివుడు ఎటువంటి వాడు? శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అన్నారు. అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే ఈ విషయాన్ని తీసుకొని శివుడు ఉన్నాడు, శివుడిలో సగభాగమేమో విష్ణువు, అంతే కదండి. మరి శివుడు విష్ణువు ఒకటే అన్నప్పుడు శివుడిలో సగభాగమేమో విష్ణువు, ఎందుకంటే ఎప్పుడు విష్ణువునే ధ్యానిస్తూ ఉంటాడు. కాబట్టి అర్థం దానవ వైరిణ, దానవ వైరి అంటే విష్ణువు. కాబట్టి శివుడిలో అర్ధభాగమేమో విష్ణువు. ఇంకొక అర్ధభాగం ఏమిటండి? ఆ శివుణ్ణి మనం అర్ధనారీశ్వరుడు అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు? ఆయన సగం శరీరంలో పార్వతీదేవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శివుడిలో ఒక అర్ధభాగమేమో విష్ణువు, ఇంకొక అర్ధభాగమేమో పార్వతి. ఇలా ఉండేసరికి ఏమైంది? దేవేత్థం జగతీతలే స్మరహరా భావే. అర్ధభాగమేమో విష్ణువు, అర్ధభాగమేమో పార్వతి ఉండేసరికి శివుడికంటూ ప్రత్యేకంగా రూపం లేకపోయింది, అంతే కదా. శివుడికంటూ ఒక రూపం ఉండాలి, కానీ ఆ రూపంలో సగభాగమేమో విష్ణువు తీసేసుకున్నాడు, సగభాగమేమో పార్వతి ఉన్నది. కాబట్టి ఇప్పుడు శివుడికంటూ ఉండడానికి ఒక ప్రత్యేకమైన రూపం లేకపోయింది. అంటే చమత్కారం చూడండి కవిది. లేకపోయేసరికి ఏమైంది? శివుడి మీద, అంటే శివుడి రూపంలో ఉండవలసినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి కదా. అంటే గంగ, నెత్తి మీద ఉండేటటువంటి గంగ, అదే విధంగా మెడలో ఉండేటటువంటి పాము. మరి ఇవన్నీ ఏం కావాలండి అనంటే గంగా సాగరం. సరే, గంగ ఏమైంది? గంగ ఏమో ఏ నది అయినా కూడా సముద్రంలోనే కదా కలవాల్సింది. కాబట్టి శివుడి ఆకారాన్ని ఆధారం చేసుకుని ఉండవలసినటువంటి గంగ ఇప్పుడు ఆయనకు ఆకారం లేకపోయేసరికి ఆ గంగ సాగరంలో కలిసిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. అంబరం శశికళ. మరి శివుడు చంద్రవంకను ధరిస్తాడు కదా, అంటే చంద్రలేఖనం, చంద్రుడిని కూడా ధరిస్తాడు కదా. మరి ఆ చంద్రుడు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? శివుడికే ప్రత్యేకమైన రూపం లేనప్పుడు అనంటే ఆ చంద్రుడేమో ఆకాశంలో వెళ్ళి ఉన్నాడు అన్నాడు. నాగాధిపక్ష్మాతలం. మరి శివుడు పామును కూడా ధరిస్తాడు కదండి. ఆ పాము ఎక్కడ ఉండాలి ఇప్పుడు అనంటే ఆ పామేమో పాతాళ లోకంలోకి వెళ్తుంది. అందుకని పాతాళ లోకాన్ని మనం అందరం నాగలోకం అంటాం. ఎందుకంటే ఈ పాతాళంలోనే ఆ పాములన్నీ కూడా ఉంటాయి కాబట్టి, పాములన్నిటికీ కూడా లోకం నాగలోకం కాబట్టి, పాతాళం కాబట్టి. కాబట్టి ఈ విధంగా గంగ ఏమో సముద్రంలో కలిసిపోయింది, చంద్రుడేమో ఆకాశానికి వెళ్ళిపోయాడు, ఇక పామేమో అంటే వాసుకి ఏమో నాగలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఇంకా రెండు గుణాలు మిగిలిపోయాయి, రెండు పదార్థాలు మిగిలిపోయాయి శివుడిలో ఉండేటటువంటి. అవి ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు. అవి ఏమిటి అనంటే సర్వజ్ఞత్వం, అధీశ్వరత్వం అని అన్నారు. సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసి ఉండడం, సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసిన వాడు అని అర్థం. కాబట్టి శివుణ్ణి మాత్రమే సర్వజ్ఞుడు అంటాం, ఇతరుణ్ణి సర్వజ్ఞుడు అనం. మనకు శ్రీనాథుల వారిది చాలా గొప్ప చాటు పద్యం ఉన్నది.
ఆయన రావుసింగ జనపాలుడు అనేటటువంటి రాజు దగ్గరికి వెళ్తే ఆయనకు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఒక సమస్య ఇస్తారు. ఏమిటది అనంటే కుక్క సామజమనుటే అనే సమస్యను ఇస్తారు. అంటే కుక్కను ఏనుగు అనాలి అని సమస్య. కుక్కను ఏనుగు ఎలా అంటామండి? అనం కదా. కుక్కే, ఏనుగు ఏనుగే. అయితే దీన్ని పూజించాలి శ్రీనాథుడు. అప్పుడు ఏ విధంగా పూజించాడంటే సర్వజ్ఞ నామధేయము శర్వునకే చెల్లు, రావుసింగ జనపాలునకే ఉర్వించెల్లును, తక్కువ సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అన్నాడు. అంటే సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడు అనేటటువంటి పేరు శర్వునకు, అంటే ఈశ్వరుడికి మాత్రమే ఉంది. కానీ ఈ భూమి పైన రావుసింగ జనపాలనకే ఉర్వించెల్లును. ఉర్వి అంటే భూమి కదా. మరి ఈ భూమి మీద కేవలం రావుసింగ జనపాలుడికి, రావుసింగ భూపాలుడికి మాత్రమే ఈ సర్వజ్ఞుడు అనే పేరు చెల్లుతుంది. ఒకటి చెల్లితే శివుడికి చెల్లాలి, లేదా రావుసింగ జనపాలుడికి చెల్లాలి. ఇవి కాకుండా, వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన ఎవరినైనా సర్వజ్ఞుడు అన్నామంటే కుక్కను ఏనుగు అన్నట్టే లెక్క అని పూరించేశాడు అనమాట. అంటే కుక్కను ఏనుగు అన్నట్టే అని చెప్పడానికి ఇంత చెప్పాడు. కానీ దీంట్లో శ్రీనాథుడు ఇక రాజ సన్మానాన్ని అందుకొని బయటికి వస్తూ ఉన్న తర్వాత అప్పుడు తన శిష్యుడు అడుగుతాడు, ఏమిటండి గురువు గారు, ఏది ఏమైనప్పటికీ శివుడితో ఈ రావుసింగ జనపాలుని పోల్చడం తప్పు కదండి. ఎంతైనా శివుడే, ఒక నరుడు రాజే కదా అనంటే, ఓహో నీకు అలా అర్థమైందారా అన్నాడు శ్రీనాథుడు. నేనేం చెప్పాను? సర్వజ్ఞ నామధేయము శర్వునకే, రావుసింగ జనపాలునకి ఏ ఉర్వింజెల్లును. అదనమాట. రావుసింగ జనపాలునకే ఉర్వింజలును కాదు, రావుసింగ జనపాలునకు ఏ ఉర్వింజలును. రావుసింగ జనపాలుడికి ఏ భూమి మీద చెల్లుతుందయ్యా సర్వజ్ఞ నామధేయము అని చెప్పాను అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుంది? శివుడికంటూ రూపం ప్రత్యేకంగా లేకపోయేసరికి శివుడిలో ఉండేటటువంటి గంగా, చంద్రుడు, అదే విధంగా పాము, ఇవన్నీ కూడా వేరు చోట్లకు వెళ్ళి కూర్చునేసరికి ఈయనలో ఉండేటటువంటి రెండు గుణాలు, అంటే ఒకటేమో సర్వజ్ఞత్వం, అంటే అన్ని తెలిసి ఉండడం అనే గుణం ఒకటి, అధీశ్వరత్వం అంటే మంచి ఐశ్వర్యం కలిగి ఉండడం. ఈ రెండు గుణాలు ఓ రాజా నీలో వెళ్ళి ఉన్నాయ్యా అని ఆ కవి చెప్తూ ఉన్నాడు. కానీ శివుడిలో ఇంకో ఒక్క గుణం మాత్రం చివరికి మిగిలిపోయిందయ్యా. అది ఏమిటో తెలుసా? శివుడు భిక్షుకుడు కదా, ఆది భిక్షువు ఆయన. కాబట్టి ఆ శివుడిలో ఉండేటటువంటి భిక్షాటనం మాత్రం నన్ను వచ్చి పట్టుకుందయ్యా అన్నాడట. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి ఇక్కడ కవి అంటే, ఓ రాజా నీలో సర్వజ్ఞత్వము ఉంది, అంటే నీకు అన్నీ తెలుసు అనేటటువంటి గుణము నీలో ఉంది. అలాగే అధీశ్వరత్వం అంటే ధనం ఉండేటటువంటి గుణము ఉంది, అంటే నువ్వు ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నావు. అదే విధంగా నేను భిక్షాటనం చేస్తూ ఉన్నాను, పేద కవిని అనే విషయం కూడా నీకు తెలుసు. ఎందుకంటే సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసుండేటటువంటి గుణం, ఈ రెండు నీకున్నా నేను ఇంకా కూడా భిక్షను తీసుకుంటూ ఉన్నాను అంటే నువ్వు అసలు దానం చేస్తున్నావా ఎవరికైనా అని అడగడం అన్నమాట, అడగకుండానే. కాబట్టి ఇంత చమత్కారంగా నాకు దానం చెయ్యి అని అడగడం. కాబట్టి ఇదంతా ఎందుకు చెబుతున్నాం? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నారు. అంటే వ్యాసుణ్ణి అడిగారు, ఏమయ్యా ఇన్ని పురాణాలు చెప్పావు కదా, అదే విధంగా ఇంత వేదాలను విభాగం చేసావు, బ్రహ్మసూత్రాలను రాశావు, ఇవన్నీ ఏం చెబుతోంది? ఎందుకంటే కలియుగంలో వేదాలను చదవలేరు, పురాణాలను చదవలేరు, బ్రహ్మసూత్రాలను అసలే చదవలేరు. ఎందుకంటే వారి పనుల్లో ఈవేళ మొత్తం గజిబిజిగా ఉంటూ ఉన్నారు. అందువలన ఇవి చెప్పేటటువంటి సారాంశం ఏమిటో కాస్త ఒక్క శ్లోకంలో చెప్పండి గురువు గారు, వ్యాసుల వారు ఒక్క శ్లోకంలో చెబితే అదొక్కటి కంఠస్థం చేస్తాము అనంటే, ఒక్క శ్లోకం కాదయ్యా సగం శ్లోకంలో చెబుతాను రాసుకో అన్నారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఎదుటివాడికి ఉపకారం చేయడము పుణ్యాన్ని ఇస్తుంది, ఎదుటివాడిని పీడించడం అనేది పాపాన్ని ఇస్తుంది.
కాబట్టి ఈ ఒక్క విషయాన్నే ఎటువంటి విధంగా చెప్పినా కూడా శాస్త్రాలైనా పురాణాలైనా వేదాలైనా ఇవన్నీ చెప్పేది కూడా ఒకే విషయాన్నయ్యా, అది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కాబట్టి ఇటువంటి విషయాన్నే, ఈ విషయాన్నే తెలియజేస్తూ హనుమంతుల వారి యొక్క చరిత్ర మొత్తం కూడా సుందరకాండలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయండి. 68 సర్గలను కూడా నిత్యము పారాయణం చేయడం ద్వారా మనకు అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఎటువంటి వ్యక్తికి ఎటువంటి కోరిక ఉందో ఆ కోరిక అంతా కూడా తీరుతుంది. నిత్యము కూడా క్రమం తప్పకుండా ఈ సుందరకాండను పారాయణం చేయడం ద్వారా తమ కోరికలన్నీ తీరడంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది అన్నారు. అందుకే కదా హనుమంతుల వారిని అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత. అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరిస్తే ఎన్నో విషయాలు కలుగుతాయి అని చెప్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా బుద్ధి, అంటే బుద్ధి శక్తి, ఏ విషయాన్నైనా కూడా ఆలోచించగలిగేటటువంటి శక్తి. ఆయన ఏ విధంగా ఆలోచించాడు సుందరకాండలో అని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. బుద్ధి బలం అన్నారు. మరి బుద్ధి ఒకటి ఉంటే సరిపోతుందా అయ్యా? ఎవడన్నా వచ్చి ఏదన్నా ఒక ఎదురు దెబ్బ కొట్టాడు అంటే నువ్వు కూడా తిరిగి కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, శత్రు సంహారాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, అధర్మాన్ని నాశనం చేయడానికి నీ యొక్క బలాన్ని ఉపయోగించాలి కదా. కాబట్టి బుద్ధి బలంతో పాటు దేహ బలం కూడా ఉండాలి అని చెప్పడానికి బుద్ధి అన్న వెంటనే బలం అన్నారు. బుద్ధిర్ బలం యశో ధైర్యం. సరే, మరి బుద్ధి ఉంది, అలాగే బలము ఉంది. ఈ రెండు ఉంటే దాన్ని సక్రమంగా వినియోగిస్తే నీకేం కలుగుతుంది? యశ. బుద్ధి బలం యశ. యశము అంటే ఏమిటండి? కీర్తి, మంచి పేరు. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా కీర్తి కోసం వెంపర్లాడవలసినటువంటి అవసరం లేదు. నీకు ఉన్నటువంటి బుద్ధిని బలాన్ని ధర్మం కోసం వినియోగిస్తే యశస్సు దానంతటదే కలుగుతుంది. బుద్ధి బలం యశ ధైర్యం. మరి ఈ పనులన్నీ చేయడానికి నీకు బుద్ధి ఉన్నా, బలం ఉన్నా, నీకు కీర్తి మీద కోరిక ఉన్నా, నీకు అసలు ఉండవలసింది ఏమిటయ్యా? ధైర్యం. ధైర్యం లేకపోతే వేరికెక్కలేడు, ఒక మాట మాట్లాడలేడు. ఇక ఆయనకు ఉండేటటువంటి బుద్ధి ఎందుకు, ఆయనకుండే బలం ఎందుకు, ఎవరికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఇటువంటి బుద్ధిని గాని, బలాన్ని గాని, కీర్తిని గాని మనం ఎదుటివారికి ఉపయోగపడేలా చేయాలంటే మనకు ఉండవలసినటువంటిది ధైర్యం. సరే, అన్నీ బాగున్నాయి, ధైర్యం కూడా ఉంది, ఉండవలసిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. ఎప్పుడు రోగం వస్తూ ఉందనుకోండి, ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనకి ఎన్ని ఉన్నాయి ఏం లాభం అండి? మన మస్తిష్కంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఏం లాభం? మనం ఒక వేదికకి చెప్పగలమా? కొంతమంది శిష్యుల్ని తయారు చేయగలమా? మన యొక్క జ్ఞానాన్ని ఎదుటి వారికి పంచగలమా? లేదు. కాబట్టి అటువంటి అరోగత, ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అజాడ్యం. సరే, ఇంకా అన్ని బాగుంటాయండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొంతమంది చూడండి, ఎన్ని బాగున్నా, ఎంత ఆరోగ్యం బాగున్నా, ఎంత బుద్ధి బలం ఉన్నా, దేహ బలం ఉన్నా సోమరిపోతులై ఉంటారు, పని చేయడానికి పూనుకోరు. కాబట్టి ఆ గుణం ఉండకూడదయ్యా ఇన్నున్నా కూడా అని చెప్పడానికి అజాడ్యం అన్నారు. జాడ్యము అంటే జడత్వం, అంటే కదలకుండా కూర్చోవడం అన్నమాట. కాబట్టి జడత్వం లేకుండా, జాడ్యం లేకుండా ఉండేటటువంటి గుణమే అజాడ్యం అన్నారు. అజాడ్యం ఉండాలి అన్నారు. సరే, ఇన్ని ఉంది, సోమరితనం కూడా లేదు, బాగా ఉత్సాహంగా ఉన్నాం, మంచి ధారాళంగా మాట్లాడేటటువంటి శక్తి లేకపోతే ఏదో చిన్నగా నీలో నువ్వే కొనుక్కుంటే ఆ ఎదుటివాడికి ఏమర్థం అవుతుంది? కాబట్టి అటువంటి విధంగా ఉండకుండా వాక్పటుత్వంచ అన్నారు. అంటే చూడండి, ఒక్కొక్కటి కూడా క్రమంగా ఏ విధంగా ఒక మనిషికి తన ధర్మ కార్యాన్ని తాను నిర్వర్తించడానికి ఎటువంటి గుణాలు కావాలో అటువంటి గుణాలన్నింటినీ కూడా వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే హనుమంతుణ్ణి స్మరించాలి, అందువల్ల వస్తాయన్నారు. అంటే హనుమంతుణ్ణి స్మరించడం అంటే ఏమిటండి అనంటే, హనుమంతుడు తన యొక్క ప్రయాణంలో, అంటే స్వామివారి కార్యాన్ని నిర్వర్తించడంలో ఎటువంటి మార్గాన్ని అనుసరించాడో అటువంటి మార్గాన్ని మనం గమనించి అదే విధంగా మన రోజు జరిగేటటువంటి దైనందినమైనటువంటి కార్యాలలో అటువంటి
ప్రణాళికలు మనం ఆచరించాలి. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని హనుమంతుడు ఏ విధంగా చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించాడో అటువంటి వ్యవహారాన్ని మనం రోజువారీ ప్రణాళికలో కార్యాలలో నిర్వర్తించాలి అని హనుమత్ స్మరణము అనంటే అది అర్థం. అంతేగాని కేవలం హనుమంతుడిని స్మరించడము అనంటే హనుమంతుడి నామజపం మాత్రమే కాదు, ఆయన యొక్క చరిత్ర ద్వారా మనం ఏమి తెలుసుకోగలుగుతున్నాం, ఆయన యొక్క ప్రవర్తన ద్వారా మనం ఎటువంటి గుణాన్ని పొందగలుగుతున్నాం అనే దాన్ని వివేచన చేయాలి అని దీనికి ప్రత్యేకమైనటువంటి అర్థం. అయితే ఇక సుందరకాండలోకి వస్తే అప్పటి తతో రావణ నీతాయా సీతాయా అనేటటువంటి శ్లోకంతో ఈ సుందరకాండ మొదలవుతుంది. తతః అనంటే అప్పటి వరకు సంపాతి అనేటటువంటి వాడు ఇక అందరూ కూడా వానర సైన్యం అంతా కూడా దక్షిణం వైపున రామేశ్వరానికి వచ్చారు. మహేంద్ర పర్వతం దగ్గర ఉన్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడితో భూభాగం అయిపోయింది కదా, ఇక సముద్రం మొదలైంది, ఇక ఇక్కడి నుంచి ఏం చేయాలంటే అక్కడ సంపాతి అనేటటువంటి వాడు ఉన్నాడు, పక్షిరాజు. ఆయన దూరదృష్టి కలిగినటువంటి వాడు. అంటే భవిష్యత్తును ఆలోచించడం అని కాదు ఇక్కడ దూరదృష్టి అంటే ఎంత దూరంలో ఉన్నా కూడా ఇప్పుడు ఆ చివరి సీట్లో ఎవరున్నారో గుర్తించగలగడం కూడా దూరదృష్టి అన్నమాట. అటువంటి దూరదృష్టిని కలిగినటువంటి వాడు ఆ సంపాతి అనేటటువంటి వాడు. ఆ సంపాతి ఏం చేశాడు, ఒక్కసారిగా ఆ రామేశ్వరం నుండి లంక వైపుగా చూసి ఆయన దూరదృష్టితో అక్కడ సీతను కూడా చూడగలిగాడు. అంటే ఆ ప్రదేశం నుంచి లంక వరకు మధ్యలో శతయోజన విస్తీర్ణం అన్నారు. అంటే 100 యోజనాల దూరం ఉంది. ఒక యోజనం అంటే ఎంతండి, 8 మైళ్ళు. మన పూర్వకాలంలో మైళ్ళు అనేవారు, ఇప్పుడు ఆ వ్యవహారం కూడా లేదు, మొత్తం కిలోమీటర్లే కదా. కాబట్టి 8 మైళ్ళు కలిపితే ఒక యోజనం. కాబట్టి 100 యోజనాలు అనంటే ఎన్ని మైళ్ళు, 800 మైళ్ళు. కాబట్టి ఈ విధంగా ఆ 800 మైళ్ళ దూరంలో, ఒక యోజనానికి 8 మైళ్ళు అనుకుంటే 100 యోజనానికి 800 మైళ్ళు. కాబట్టి ఆ 800 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సీతాదేవిని, అశోకవనంలో శోకిస్తూ ఉన్నటువంటి సీతాదేవిని చూడగలిగి ఆ సంపాతి అక్కడ ఉండేటటువంటి వానరులందరికీ కూడా అక్కడ సీతను నేను చూశాను కాబట్టి సీతను అక్కడ నుంచి తీసుకురావాలి మనం అందరం అని చెప్పాడు. చూసినటువంటి వాడే తీసుకొని రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. అనంటే సంపాతికి ఆ శక్తి ఉన్నది, ఆ రెక్కలు కూడా వచ్చాయి. కానీ ఏం చేశాడు, కృతజ్ఞుడైపోయాడు. అంటే తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయకుండా రెక్కలు వచ్చిన వెంటనే ఎగిరి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండేటటువంటి వానర సైన్యం అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఎవరు ఇంత 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సముద్రాన్ని దాటగలిగేటటువంటి వాళ్ళు, ఎవరికంత శక్తి ఉన్నది అనంటే అక్కడ ఒక వానరుడేమో లేచాడు శూరుడుగా, నేను 10 యోజనాలు దాటుతానండి అన్నారు. 10 యోజనాలు దాటితే ఆయన లాభం, ఇక్కడి నుంచి అన్నమాచార్య ఇక్కడ మందిరం దాటగలుగుతామేమో, 100 యోజనాలు కదా ఉండేది సముద్రం. కాబట్టి దాన్ని ఎవరు దాటాలి మొత్తాన్ని అనంటే ఇంకొక వానరుడు లేచి నేను 40 యోజనాలు దాటుతానండి, నేను 50 యోజనాలు దాటుతాను, నేను 60 యోజనాలు, ఇలా ఒక్కొక్కడు చెప్పాడు. కొంతమంది మేము కొన్ని మైళ్ళు మాత్రమే దాటగలమండి అన్నారు. అయితే అక్కడ ఉన్నారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా. ఎవరు, జాంబవంతుడు ఉన్నాడు అక్కడ, భల్లూకరాజు. ఆ జాంబవంతుడు చాలా గొప్పవాడు. నేను ప్రస్తుతం ముసలివాడిని అయిపోయాను కానీ ఆ రోజుల్లో బాగా యవ్వనంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ భూప్రపంచం చుట్టూ 3 చుట్లు చుట్టాను నేను నా కాళ్లతో అని చెప్పి అన్నాడు. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఒక కాలితో భూమిని, ఇంకొక కాలితో ఆకాశాన్ని ఎత్తినప్పుడు ఆ కాలు ఎలా ఉందట, ఆకాశానికి ఎత్తిన కాలు అంటే తామర పువ్వు మీద తుమ్మెద వాలితే ఏ విధంగా ఉంటుందండి, ఒక తామర పువ్వు మీద చిన్న తుమ్మెద వాలింది అనుకోండి, అలాగా శ్రీ మహావిష్ణువు ఆ వామనుడి యొక్క పాదం మీద ఉండేటటువంటి ఆకాశం నల్లగా ఉంటుంది. ఆ నల్లటి ఆకాశము ఆ విధంగా ఉందట. అంటే శ్రీవారి యొక్క పాదము పద్మమైతే ఆ ఆకాశము ఒక చిన్న నల్లని తుమ్మెదలా ఉందట. అంటే అంత చిన్నదైపోయింది, విశాలమైన అనంతమైనటువంటి ఆకాశం కూడా ఆ శ్రీవారి యొక్క పాదం ముందు అంత చిన్నదైపోయింది. అదిగో అటువంటి సమయంలోనే బ్రహ్మ ఆ పాదాన్ని కడిగాడు కాబట్టి బ్రహ్మ కడిగిన పాదమునని అన్నమాచార్యుల వారి కీర్తన కూడా రాశారు.
అయితే ఎందుకు చెబుతూ ఉన్నాం ఈ విషయం అంతా అంటే, ఆ వామనావతార సందర్భంలో అంతటి విశ్వరూపాన్ని ధరించినటువంటి వామనుడు ఉన్న ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడు ఇక్కడ ఉండి నేనేమో 90 మైళ్ళ వరకు దాటగలను నాయన, 90 యోజనాల వరకు దాటగలను, కానీ ఇక 10 యోజనాలు నా వల్ల కాదు, ఎందుకంటే వృద్ధుడిని అయిపోయాను కదా, చేసినంత కాలం ఎంతో సేవ చేశాను, ఎంతో సపర్యలు చేశాను, ఎంతో శూరత్వంతో ప్రవర్తించాను, కానీ ఇప్పుడు వృద్ధత్వం వల్ల శరీరం సహకరించక ఈ విధంగా అయిపోతూ ఉన్నాను అన్నాడు. సరే పాపం మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమంటారు, అయ్యో మీరు ఎందుకంటే పెద్దవారు, మీరు మాకు మార్గదర్శకంగా ఉండాలి అని అంటూ ఉన్నారు. ఈ లోపల అంగదుడు వచ్చాడు, ఆ వానర సైన్యానికంతటికి రాజు, యువరాజు కదా మరి అంగదుడు. ఆయన వచ్చి నేనేమో ఈ 100 యోజనాల్ని దాటగలనండి, కానీ ఈ 100 యోజనాలు దాటిన తర్వాత లంకకు వెళ్ళి 1 నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి అన్నాడట. అంటే 100 యోజనాలు దాటడం వరకు బాగుంది, మరి 100 యోజనాలు దాటిన తర్వాత 100 రోజులు విశ్రాంతి తీసుకోవాలంటే ఈ లోపల సీతాదేవి ఏమైపోతుంది? కాబట్టి ఆయన యువరాజు అయినా కూడా ఈ మాటలన్నీ ధరిస్తూ ఈ లోపల జాంబవంతుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ హాయిగా ఒక మూలన హనుమంతుడు ఏమీ తెలియని చిన్నపిల్లవాడి మాదిరి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు చెట్టు కింద చిన్న రూపంతో. అప్పుడు ఆ హనుమంతుడిని చూసి ఆ హనుమంతుడిలో ఉండేటటువంటి గొప్ప భాస్కర తేజస్సును గుర్తించి, ఎందుకంటే సూర్యుడి శిష్యుడు కదా మరి హనుమంతుడు, సూర్యుడి తాపాన్ని కూడా తట్టుకొని ఆ సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినటువంటి వాడు నవ వ్యాకరణ పండితుడండి హనుమంతుడు. సాక్షాత్తు శ్రీరాముల వారే ప్రశంసించారు లక్ష్మణుడితో హనుమంతుడిని గురించి. ఆ కిష్కింధ సామ్రాజ్యం మొదలైన చోటికి వెళ్ళినప్పుడు, ఆ ఋష్యశృంగ పర్వతం ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హనుమంతుల వారు వృద్ధ వేషాన్ని వేసుకుని రాముల వారి దగ్గరికి వచ్చి తప్పు పోనటువంటి మాటతో, చిన్న పొరపాటు కూడా పోనటువంటి మాటతో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఏ విధంగా ఉన్నాయి అనంటే శ్రీరాముల వారు చెబుతూ ఉంటారు, నవ వ్యాకరణాలను, అంటే వ్యాకరణం అంటే మనందరికీ తెలుసు కదంటే తెలుగులో బాల వ్యాకరణం అనేటటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. అంటే వ్యాకరణం అంటే ఏ విధంగా మనం శబ్దాన్ని ఉచ్చరించాలి, ఏ విధంగా సరైన శబ్దాలను సరైన సందర్భంలో వాడాలి, ఏవి వాడదగిన శబ్దాలు ఏవి వాడదగని శబ్దాలు అనేటటువంటి వివేచన చేస్తూ మనకు జ్ఞానాన్ని ఇచ్చేదే వ్యాకరణం అంటే. అటువంటి వ్యాకరణాలు సంస్కృతంలో 9 ఉన్నాయి, అంటే 9 వివిధ వ్యాకరణాలు ఉన్నాయి. అటువంటి వ్యాకరణాలన్నింటినీ చదివినటువంటి వాడు, అదే విధంగా వేదాలను శాస్త్రాలను సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు తప్ప ఈ విధంగా సస్వరంగా పొల్లుపోనటువంటి మాట ఇంకొక వ్యక్తి మాట్లాడలేడు లక్ష్మణ. అటువంటి గొప్ప మహానుభావుడు ఈ హనుమంతుడు అని నాకు అనిపిస్తూ ఉందని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లోకైకనాథుడు ప్రశంసించాడంటే ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి హనుమంతుడి యొక్క శక్తియుక్తులను, ఆయనలో ఉన్నటువంటి శక్తియుక్తులను గుర్తించి జాంబవంతుడు ఏం చేశాడు, ఆయన్ని ప్రోత్సహించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, సరైనటువంటి ప్రోత్సాహం లేకపోతే మనలో ఉండేటటువంటి శక్తియుక్తులను కూడా మనం వినియోగించుకోలేము. అంటే మనలో ఉండేటటువంటి శక్తియుక్తులను ఏదో విధంగా ఒక గురువో లేదా ఒక దైవమో, అదే విధంగా చుట్టూ ఉండేటటువంటి మిత్రుల సమూహమో మనల్ని ప్రోత్సహించడం ద్వారా, ప్రేరణను కల్పించడం ద్వారా ఈ శక్తియుక్తులన్నింటినీ కూడా మనం బయటకు వెలికి తీసి వాటిని వినియోగించి తద్వారా ధర్మకార్యాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అందువలన ఈ జాంబవంతుడు ఒక్కసారిగా హనుమంతుడిని ప్రశంసించి ఆయనలో ఉండేటటువంటి శక్తియుక్తులన్నీ మేల్కొలిపి ఈ 100 యోజనాలను దాటగలిగినటువంటి ఏకైక వీరుడు, అంటే ఏకైక అని మనం ఇప్పుడు సామాన్య భాషలో అనుకుంటూ ఉన్నాం, కానీ ఏకైక అనేటటువంటి శబ్దానికి ఒకే ఒక్క అని అర్థం కాదండి, ప్రతి ఒక్క అని అర్థం, ప్రతి ఒక్కడు అని అర్థం అనమాట. ఏకైక అంటే మనం వివాహ పత్రికలు మొదలైనటువంటి వాటిల్లో కూడా మా ఏకైక పుత్రుడు అని వేసుకుంటూ ఉంటాను, అంటే ఒక్కగానొక్క పుత్రుడు అని. కానీ నిజానికి అది వ్యాకరణ దృష్ట్యా తప్పు అనమాట. అంటే ఏకైక పుత్రుడు అంటే ప్రతి ఒక్క పుత్రుడు అని అర్థం వస్తుంది తప్ప ఒకే ఒక పుత్రుడు అనే అర్థం రాదు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా తీసుకుంటాడు హనుమంతుడు మాట్లాడేటప్పుడు. అందువలన ఒకే ఒక్క వీరుడు,
ఈ 100 యోజనాలను దాటగలిగినటువంటి వాడు హనుమంతుడు మాత్రమే అని తెలియజేస్తూ ఆ హనుమంతుడిని ప్రోత్సహించేసరికి ఒక్కసారిగా హనుమంతుడు లేచాడు. రెట్టించిన ఉత్సాహంతో ఏం చేశాడు? రామాభ్యుదయం అనేటటువంటి కావ్యంలో అయ్యలరాజు రామభద్రుడు చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. తన చూపు అంబుధి మీద జాతి, తన చూపు అంబుధి మీద జాతి శ్రవణ ద్వంద్వం ఉరికించి. అంటే ఒక వానరం ఏ విధంగా తన యొక్క విలాసం ఉంటుంది, తన యొక్క హావభావాలు ఉంటాయి, వానర వీరుడి యొక్క హావభావాలు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. తన చూపు అంబుధి మీద జాతి శ్రవణ ద్వంద్వం రిక్కించి వంచిన చంచద్భుజముల్ సముక్కట కటీసి మంబులంబూంచి. ఒక్కసారిగా ఇలా నడుము మీద చేపెట్టుకున్నాడు, 2 చేతులు పెట్టుకున్నాడట. అదే విధంగా శ్రవణ ద్వంద్వము రిక్కించి అంటే ఒక్కసారిగా ఏమేం జరుగుతోంది చుట్టుపక్కలనని చెవులను ఇలా రిక్కించి విన్నాడట. తన చూపు అంబుధి మీద జాచి సముద్రం మీద తన తదేక దృష్టిని ప్రసరించాడట. వంచిన చంచద్భుజములు అంటే ఇంకా లేవబోతూ ఉన్నాడు కదా, ఒక్కసారిగా ఒక గొప్ప భారాన్ని పెట్టి, బరువును పెట్టి ఒక్కసారిగా లేవబోతూ ఉన్నాడు కాబట్టి తన భుజాలను ఇలా వంచి తన నడుము మీద చేతులు పెట్టుకున్నాడట. వంచిన చంచద్భుజముల్ సముత్కట కటీసి మంబులను పూంచి తోక నభో వీధికి పెంచి. మరి ఆయన తోక ఎంతో గొప్పది కదండి, అటువంటి తోకను నభో వీధికి పెంచి అన్నాడు. అంటే ఆకాశానికి ఎత్తాడట ఆయన తోకను. అంగురులి రియంగా పెట్టి ఆయన పాదాలను బాగా గట్టిగా భూమికి ఆనే విధంగా ఆయన పెట్టాడట. అంగురులి రియంగా పెట్టి బిట్టూది ఒక్కసారిగా ఒక నిట్టూర్పు తీసుకున్నాడట. బిట్టూది గ్రక్కున నక్కొండ నడంగ దొక్కి ఒక్కసారిగా మహేంద్ర పర్వతాన్ని అణగదొక్కాడట. గ్రక్కున నక్కొండ నడంగ దొక్కి పైకి కుప్పించి లంఘించుచో తన చూపు అంబుధి మీద జాతి శ్రవణ ద్వంద్వం ఉరిక్కించి వంచిన చంచద్భుజముల్ సముత్కట కటీసి మంబులను పూంచి తోక నభో వీధికి పెంచి అంగురులిరియంగా పెట్టి బిట్టూది గ్రక్కున నక్కొండ నడంగ దృక్కి పైకి కుప్పించి లంఘించుచో అన్నారు అయ్యలరాజు రామభద్రుడు. కాబట్టి ఆ విధంగా అయ్యలరాజు రామభద్రుడు చెప్పిన విధంగా ఆ హనుమంతుల వారు ఒక్కసారిగా తన అత్యంత శక్తిని ఉపయోగించి ఆ మహేంద్రగిరి మీద నుంచి రివ్వున ఆకాశంలోకి లేచాడట. అప్పుడు ఆ మహేంద్రగిరి ఒక్కసారిగా అణగిపోయిందట. అందులో ఉండేటటువంటి చెట్లు, పూలు అవన్నీ కూడా జలజల రాలుతూ నేల మీద పడ్డాయట. ఆ సముద్రంలో పూల వర్షం ఒక్కసారిగా కురిసినట్టుగా అనిపించిందట. కాబట్టి ఒక్కసారిగా ఇలా హనుమంతుడు లేచి అలా వెళుతూ ఉన్నాడట. అప్పుడు వెళ్ళేక ముందు ఆయన ఒక శపథం చేశాడంట. ఆ శపథం ఎటువంటిది అని అంటే, నేను రామబాణంలా వెళతాను అన్నాడట. రామబాణంలా వెళతాను అని చెప్పడమే కాకుండా, అంటే రామబాణంలా వెళతాను అంటే దాని అర్థం ఏమిటండి? రాముడి బాణానికి ఎదురు లేదు కాబట్టి నాకు ఎవడు ఎదురు వచ్చినా కూడా నేను ఆగను అని ఆయన చెప్పకుండానే సీతను చూశాను అనేటటువంటి వార్త లేకుండా నేను తిరిగి రాను అని శపథం చేశాడు. సరే, లంకలో సీత కనబడలేదు, సీత లేదనుకుందాం, మరి అప్పుడేం చేస్తావయ్యా అనంటే మరీ శపథం చేశాడు. నేరుగా స్వర్గానికి వెళతాను, స్వర్గంలో ఇంద్రుణ్ణి కట్టి మొత్తం స్వర్గం అంతా కూడా గాలిస్తాను అక్కడ సీత ఉందని. సరే, అక్కడ లేదా మళ్ళీ లంకకు వస్తాను, లంకలో రావణుడు అని ఉంటాడు కదా రాజు, ఆ రావణుడిని కట్టి ఇక్కడ రాముల వారికి సమర్పిస్తాడు. ఆ రావణుడు చెప్తాడు ఎక్కడుందో సీత. కాబట్టి ఈ విధంగా ఏదో విధంగా సీత గురించి తెలుసుకోకుండా నేనైతే తిరిగి వచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు అని హనుమంతుల వారు శపథం చేసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం మొదలు పెడతారు. అందులోనూ అది సామాన్యమైనటువంటి పర్వతం అటండి, మహేంద్రగిరి కదా, అటువంటి పర్వతాన్ని ఆయన లంఘించి ఒక్కసారిగా వెళుతూ ఉన్నాడట వాయు వేగంతో. ఈ విధంగా వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సుందరకాండను మొట్టమొదటి శ్లోకంతో తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి అని అన్నారు. కాబట్టి రావణ నీత అయినటువంటి సీత,
అంటే రావణుడి చేత ఎత్తుకొని వెళ్ళబడినటువంటి సీతను ఈ శత్రుకర్షణుడు, హనుమంతుడు ఎటువంటి వాడట, శత్రుకర్షణుడు అన్నాడు. అంటే శత్రువులను సంహరించేవాడు అని మాత్రమే కదా అర్థం, వాళ్ళను కృషింపజేసేవాడు, వాళ్ళను అదుపులో పెట్టుకునేటటువంటి గుణం కలవాడు అని అర్థం అనమాట. అంటే శత్రువులను ఒకేసారి సంహరించడం వేరు, కానీ ఆ శత్రువులను కూడా తన దాసులుగా అదుపులో పెట్టుకోవడం వేరు. అటువంటి శత్రువులను అదుపులో పెట్టుకునేటటువంటి గుణము హనుమంతుడిలో ఉంది. ఏష పదం అన్వేషితం అంటే ఆ సీత యొక్క పదాన్ని ఆమె ఎక్కడ ఉంది అనేటటువంటి చోటును వెతకడం కోసం ఈయేష అంటే వెళ్ళాడు అని అంటాం. చారణాచరితే పథి, చారణులు చరించేటటువంటి వాళ్ళు అంటే దేవతలు చరించేటటువంటి మార్గం ఏదండి, ఆకాశమే కదా. కాబట్టి అటువంటి ఆకాశంలో ఆయన ఎగరడం ప్రారంభించాడు అని ఇక్కడ చాలా అద్భుతంగా వర్ణించారు. ఇక విశేషించి సుందరకాండలో మనం చూస్తే 68 సర్గల్లో ప్రతి సర్గ కూడా తకారంతో గాని సకారంతో గాని మొదలవుతుందండి. ఏ సర్గాన్నా కూడా తీసుకోండి, మొట్టమొదట ఇప్పుడు చూడండి, మొదటి సర్గలో మొదటి శ్లోకం దేంతో ఉంది, తతో రావణ నీతాయ అంటే మొట్టమొదటి అక్షరం తకారం. అలాగే మిగిలిన సర్గలలో కూడా తకారమో సకారమో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక 4-5 సర్గల్లో మాత్రం మొదటి శ్లోకంలో తకారం సకారం లేకపోయినా రెండవ శ్లోకం తకారంతో గాని సకారంతో గాని మొదలవుతుంది. అంటే సత్ అన్నమాట, తత్ సత్, తకారము సకారము. అంటే వేదము యొక్క అర్థాన్ని, వేద మంత్రాలన్నీ కూడా చూడండి, ఉపనిషత్తులు గాని హరి ఓం తత్సత్, ఓం తత్సత్ అనేటటువంటి మంత్రంతో మొదలై ఓం తత్సత్తో పూర్తవుతుంది. అంటే పరబ్రహ్మను సూచించేటటువంటి అక్షరాలు ఇవి. అదే విధంగా సకారము తకారము ఈ రెండు కలిపితే ఏమవుతుందండి, ఆమె సీత. సకారము తకారము ఈ రెండు కలిపితే వచ్చేటటువంటి సీత. అందుకనే అన్నారు సకారానికి లక్ష్మి అని అర్థం, అదే విధంగా తకారానికి కరుణ అని అర్థం అన్నమాట. లక్ష్మీదేవియే కరుణాస్వరూపిణిగా సీతగా జన్మించింది అని అందుకే చెప్తారు. ఆవిడ కరుణ సామాన్యమైనటువంటిదే అండి. ఉదాహరణకు చూడండి, రావణుడి ఆ అశోకవనంలో సీత కృషించిపోతూ ఉంది. ఆమె ఎంతో బాధపడుతూ ఉంది రాముడి కోసం, రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఆ సమయంలో ఆ సీతను చుట్టుముట్టి ఉంటారే కొంతమంది రాక్షస స్త్రీలు. వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా, ఎంత దుర్మార్గులో తెలుసా, రాక్షస స్త్రీలు. ఆవిడ బతికుండగానే అంటే ఆవిడ ముందరే, సీత ముందరే, ఈ సీత ఎన్ని రోజులైనా కూడా ఈ రావణుడితో పెళ్లి ఒప్పుకోవడం లేదు. ఏమమ్మా సీత, వెంటనే రావణుడిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకో, రావణుడితో చేరతానని ఒప్పుకో, లేకపోతే నిన్ను చంపేస్తాం, నీ గొంతు నుండి చంపేస్తాం అని ఆవిడతో చెప్పేవాళ్ళు. ఇంకొక రాక్షస స్త్రీ ఏమనేది ఎదురుగా, ఈవిడ ఎన్నటికీ ఒప్పుకోదమ్మా, కాబట్టి ఈమెను మనమే చంపేద్దాం, మనమే చంపేసి రావణుడి దగ్గరికి వెళ్ళి సీత చనిపోయిందండి అని అందాం. అప్పుడు ఏమంటాడు, అయ్యో సీత చనిపోయిందా, అయితే మీరు ఆహారంగా తీసుకోండి అని అంటాడు రావణుడు. కాబట్టి ఎన్నో రోజులుగా మామూలు మాంసమే దొరుకుతోంది, కానీ ఈ నర మాంసము, నర ఆహారం మనకు దొరకడం లేదు కదా, ఇదే మంచి సమయం అని అనుకున్నారట రాక్షస స్త్రీలు. ఇలా కర్ణ కఠోరమైనటువంటి మాటలన్నింటినీ కూడా ఆ రాక్షస స్త్రీలు మాట్లాడారు. ఇంకా కూడా దారుణం ఏమిటంటే, ఒక రాక్షస స్త్రీ, ఆహా సీత ముక్కు చూడండి ఎంత బాగుందో, ఈ సీత ముక్కు నాకే ఆహారం, ఈ సీత బుగ్గలు చూడండి ఎంత బాగున్నాయో కపోలాలు, ఇవి నాకు ఆహారం. ఇలా ఒక్కొక్కరు చెయ్యి నాది, కాలు నాది, తలనాది అని ఒక బ్రతికున్నటువంటి వ్యక్తి ముందర తన గురించి మాట్లాడుకుంటుంటే అది ఎంత నరకంగా ఉంటుందండి నిజంగా. కానీ అంత బాధను అనుభవించిన తర్వాత కూడా సీత చివరిలో యుద్ధం అయిపోయిన తర్వాత ఈ రాక్షస స్త్రీలనంతా కూడా నేను చంపేస్తానమ్మా, అనుమతి ఇవ్వు అని హనుమంతుడు సీతమ్మ వారిని అడుగుతాడు. ఇప్పుడు ఆమె ఎంత కరుణా స్వభావంతో అంటుంది, హనుమంత ఈ రాక్షస స్త్రీలు స్వభావంతో అటువంటి వాళ్ళు కాదయ్యా, తమ రాజు రావణుడు ఏ విధంగా ఆదేశించాడో వీళ్ళు అట్లా చేశారు, ఇందులో వీళ్ళ తప్పేముంది, ఆ రావణుడు రాక్షసుడు కాబట్టి ఆయన బుద్ధులే ఇక్కడ వీళ్లకు వచ్చాయి, మరి యథా రాజా తథా ప్రజాహ కదా మరి. అందువలన ఈ ప్రజలందరూ, ఈ రాక్షస స్త్రీలందరూ ఈ విధంగా ప్రవర్తించడానికి ఆ రావణుడు కారణం.
కాబట్టి ఆ రావణుడు ఏం చెప్తే వీళ్ళు అది చేశారు తప్ప ఈ రాక్షస స్త్రీలు ఏం తప్పు చేశారయ్యా? అసలు ఈ లోకంలో తప్పు చేయడం వాడంటూ ఎవడన్నా ఉంటాడా చెప్పు? నువ్వు తప్పు చేయలేదా? అసలు ఎవరైనా కూడా తప్పు చేయకుండా ఉండలేరు. కాబట్టి అటువంటి వాళ్ళు కేవలం రాజు యొక్క ఆజ్ఞ చేత ఆ విధంగా వాళ్ళను పాలించే ప్రభువు యొక్క ఆజ్ఞ చేత ఆ విధంగా చేశారు తప్ప వాళ్ళు నిజంగా అటువంటి వాళ్ళు కాదయ్యా. కాబట్టి వాళ్ళను విడిచిపెట్టేయని సీతామ్మవారు ఎంతో కరుణతో ఆ హనుమంతుల వారిని ఆదేశిస్తుంది. కాబట్టి సీత అంటే సకారం అంటే లక్ష్మి, అంటే ఒక పక్క సౌందర్యము, ఐశ్వర్యము, అన్ని శుభగుణాలు ఉన్నాయి. అదే విధంగా తా అంటే కరుణ, అంటే ఇన్ని రకాల మంచి గుణాలు, ఐశ్వర్యము, సౌందర్యం ఉన్నా కూడా ఆమె కరుణను మర్చిపోలేదు. ఎదుటివారిని క్షమించడం అనేటటువంటి, ఎదుటివారి పట్ల సహనాన్ని వహించడం అనేటటువంటి గుణాన్ని ఆమె మరచిపోలేదు. కాబట్టే ఆమెను లోకైక మాత, జగదేక మాత సీతాదేవిగా మనం అందరం కూడా ఈవేళ ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి సీతామాత ఇంతటి కష్టంలో ఉన్నది అనంటే హనుమంతుడు ఒక్కసారిగా ఆమెను రక్షించడం కోసం, రాముడిని ఏ విధంగానైనా సంతోష పెట్టడం కోసం హనుమంతుడు ఎంతో కృతనిశ్చయంతో దీర్ఘమైనటువంటి ప్రణాళికతో ఆ సముద్రాన్ని దాటడానికి కూరుకున్నాడు. మరి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి, విధి ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఏదో మంచి పని మొదలు పెడదాం అనుకుంటాము, కానీ ఏదో ఒక విఘ్నం వస్తూనే ఉంటుంది కదా. అందులోనూ కలియుగంలో ఈ విషయం మరీ ఎక్కువ. అందుకనే భాగవతంలో అంటాడు కదా పోతన, అలసులు మంద బుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు ఎట్లా ఉంటారయ్యా అనంటే మొట్టమొదటి గుణం ఏం చెప్పారు కదా, అలసులు అన్నారు. సోమరిపోతులయ్యా అన్నారు. అసలు మంచి కార్యం చేయడానికి పూనుకోరు, వాళ్ళు లేవరు, అలసులు అన్నాడు. సరే పోని ఆలస్యం అంటే సోమరితనం లేదు అని అనుకుందాం, ఉత్సాహం ఉంది అనుకుంటాం. వెంటనే ఏమన్నాడు, మంద బుద్ధులు, అంటే వాళ్ళకు బుద్ధి అంత వికసించి ఉండదయ్యా. ఆ మంచి పని చేయడానికి, గొప్ప పని చేయడానికి వాళ్ళకి అంత ఆలోచన శక్తి ఉండదు కలియుగంలో అన్నాడు. అలసులు మంద బుద్ధి ఉంటుంది. సరే సోమరితనము లేదు, మంచి బుద్ధి వచ్చింది దేవుడి కృప వల్ల అని అనుకుందాం. అప్పుడు అల్పతరాయువులు అన్నాడు వెంటనే. అంటే మంచి బుద్ధి ఉన్నది, అదే విధంగా సోమరితనము లేదు, కానీ ఆయుష్ తక్కువగా ఉంటుంది ఈ కలియుగంలో అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఏదో వేదాలను చదువుదాం అనుకున్నామండి. వేదాలను చదువుదాం అనుకుంటే మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఒక్కొక్క వేదాన్ని చదవడానికి ఇక్కడ గురుకుల నుంచి ఎంతో మంది ఉన్నారు. ఒక్కొక్క వేదాన్ని చదవడానికి కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. ఏమిటి? కేవలం కంఠస్థం చేయడానికి. మరి లోతుగా అర్థము అవి కాకపోయినా కంఠస్థం చేయడానికి ఒక వేదాన్ని బాగా అందులో క్రమ, ఘన, జట మొదలైనటువంటి పాఠాలను నేర్చుకోవడానికి 12 ఏళ్ళు పడుతుంది. అలా ఒక వేదానికి 12 ఏళ్ళు పడితే 4 వేదాలకి ఎంతకాలం పడుతుందండి? 48 సంవత్సరాలు పడుతుంది. 48 సంవత్సరాలు అంటే సగం జీవితం అయిపోయినట్టే. మరి దాని అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోవాలంటే మళ్ళీ అంతే కాలం పడుతుంది. అంటే ఇంకో 48 సంవత్సరాలు అయిపోయి 100 సంవత్సరాలు అప్పుడే. ఇంకా దాన్ని ఆచరించేది ఎప్పుడు? కాబట్టి నీకు సోమరితనం లేకున్నా, లేదా మంచి బుద్ధి ఉన్నా, నీకు అల్పతరాయువులు ఈ కలియుగంలో, అంటే ఆయుష్ లేనటువంటి వాళ్ళు అని అన్నాడు. పోనీ ఆయుష్ కూడా ఉంది, సోమరితనము లేదు, మంచి బుద్ధి ఉంది అనుకున్నావు. వెంటనే చెప్తున్నాడు ఉగ్రరోగ సంకలితులు. మనం చూస్తూనే ఉన్నాం, కరోనా లాంటి రోగాలు ఎప్పుడెప్పుడు మనల్ని కబళించుకుపోతాయా అని చూస్తూ పొంచి ఉన్నాయి. కాబట్టి ఇన్ని ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కువ రోగాలు వస్తాయో ఏమో ఉగ్ర రోగాలు వస్తాయేమో అనేటటువంటి భయం ఉంది. అటువంటి వస్తూనే ఉన్నాయి. పోనీ అటువంటి రోగాలేవి రోగాల బారిన కూడా పడలేదు అని అనుకుందాం. వెంటనే చెబుతున్నాడు మంద భాగ్యులు. భాగ్యం అంతగా ఉండదయ్యా వీళ్లకు ఈ కలియుగంలో. ఆ విధి, దైవం అంతగా సహకరించదు, అనుకూలించదు అని అంటున్నాడు. పోనీ దైవం కూడా అనుకూలించిందే అనుకుందాం. వెంటనే ఏం చెబుతున్నాడు, సుకర్మములేవి చేయజాలరు. అసలు మంచి పనులు చేయరు. ఇన్ని రకాల సద్గుణాలు ఉన్నా కూడా ఆ గుణాలన్నింటినీ ఏదో చెడ్డ కార్యాలకే ఉపయోగిస్తారు తప్ప మంచి కార్యాలకు ఉపయోగించరు.
కాబట్టి ఈ విధంగా ఉంటుందండి కలియుగంలో. కాబట్టి ఆ త్రేతాయుగంలో ఏ విధంగా ఉండేది అని అంటే కాస్త ఎటువంటి మంచి పని చేద్దాం అనుకున్నా కూడా కొంత విఘ్నాలు వచ్చేవి. అటువంటి విఘ్నాలను ఏ విధంగా అధిగమించాలి అని అంటే అప్పుడు ఆ హనుమంతుడు ఒక్కసారిగా సముద్రం పైన ఆకాశంలో లంఘిస్తూ ఉండగా అంటే ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా పరీక్ష వచ్చి పడింది. ఏమిటది అనంటే అక్కడ సముద్రం ఉంది కదండి, ఆ సముద్రుడు ఒక్కసారిగా హనుమంతుడికి కృతజ్ఞతను తెలుపుకోవాలి అనుకున్నాడు. ఎందుకు కృతజ్ఞత తెలుపుకోవాలనుకున్నాడు? హనుమంతుడు ఏం ఉపకారం చేశాడు సముద్రుడికి అనంటే సముద్రుడికి సాగరము అనే పేరుంది కదండి, సముద్రాన్నే సాగరము అని కూడా అంటాం. అయితే ఈ సాగరముగా ఏర్పడడానికి కారణము సూర్యవంశంలోని సగర మహారాజు. అంటే రాముడు సూర్యవంశంలో జన్మించాడు కదా, అటువంటి రాముడి వంశంలో ఆయనకు ఎంతో పూర్వజుడైనటువంటి సగర మహారాజు వల్ల ఈ సముద్రము ఒకప్పుడు చాలా కొద్దిగా ఉండేది. ఒక వంతు ఉండేటటువంటి సముద్రం ఆ సగరుడి పుత్రుల వల్ల మూడింతలైంది. ఏ విధంగా అయింది అనంటే సగరుడు అనేటటువంటి మహాచక్రవర్తి షట్చక్రవర్తుల్లో ఒకడు. అందుకే కదా సగర మాంధాత్రాది షట్చక్రవర్తులను అంగసీమను నిలిపినట్టి సాధ్వి అని అన్నారు గుర్రం జాషువా గారు. కాబట్టి ఆ సగర మహాచక్రవర్తి ఆయనకు 60,000 మంది పుత్రుడు, ఒకరిద్దరు కాదండి, 60,000 మంది పుత్రుడు ఆయనకు. ఆ సగర మహారాజు ఒకనాడు అశ్వమేధ యాగాన్ని చేద్దాం అనుకున్నాడు. ఆయన అప్పటి వరకు 99 అశ్వమేధ యాగాలను చేశారు. ఇక 100వ అశ్వమేధ యాగం చేస్తే మనకు ఒక శాస్త్ర ప్రమాణం ఉన్నది. అంటే ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వాళ్లకు ఇంద్ర పదవి దక్కుతుంది అనేటటువంటి శాస్త్రం ఉన్నది. అయితే ఈయన 100వ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేస్తే ఎక్కడ ఇంద్ర పదవి దక్కుతుందో, ఇంద్రుడు తన పదవి ఊడిపోతుందో అని భయపడ్డాడు. అప్పుడు ఉండేటటువంటి ఇంద్రుడు, అంటే ఇంద్రుడు అనేటటువంటిది ఒక పదవి అండి, అందులో ఉండేటటువంటి ఇంద్రులు మారుతూ ఉంటారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనే ముఖ్యమంత్రి అనేటటువంటి పదం ఉందనుకోండి, అక్కడ ఎవరు కూర్చున్నా వాళ్ళు ముఖ్యమంత్రి అంటారు. ఆ విధంగా ఇంద్రుడు అనేటటువంటిది ఒక పదవి. ఉదాహరణకు భవిష్యత్తులో బలి చక్రవర్తి ఇంద్రుడు, ఆ విధంగా. కాబట్టి ఈ సగర మహారాజు 100వ అశ్వమేధ యాగాన్ని చేయడానికి తన గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రం భూమండలం అంతా తిరుగుతుంది. ఆ గుర్రాన్ని ఎవరన్నా ఆపితే వారు ఈ సగర మహారాజుతో వచ్చి యుద్ధం చేయాలి. ఆ విధంగా ఆ గుర్రం తిరుగుతూ ఉండగా ఆ గుర్రం వెంటనే ఈ 60,000 మంది పుత్రులు కూడా రక్షణగా తిరుగుతూ ఉన్నారు ఆ సగర మహారాజు యొక్క ఆజ్ఞ చేత. అలా తిరుగుతూ ఉంటే ఏమైంది, ఒక్కసారిగా ఇంద్రుడు తమాషా చేశాడు. ఇంద్రుడు మాయా రూపంగా తన మాయను సృష్టించి ఆ గుర్రాన్ని అదృశ్యం చేసి అపహరించుకుపోయాడు. అప్పుడు ఆ 60,000 మందికి ఒక్కసారిగా సంభవాశ్చర్యాలు కలిగాయి. ఇంతవరకు మన ముందే ఉన్నది కదా గుర్రం, ఇప్పుడు ఎక్కడికి పోయింది అని అనుకున్నారు. ఇక భూమి మొత్తము కూడా వెతకడం మొదలు పెట్టారు. చివరికి ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ఆ గుర్రాన్ని పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ కపిల మహర్షి పాపం ఆయనకేమీ తెలియకుండా ఒంటికాల మీద నిలబడుకొని కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఈ ఇంద్రుడు తన అశ్వాన్ని సగర మహారాజు యొక్క అశ్వాన్ని వదిలిపెట్టి ఏమీ తెలియని వాడిగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ సగర మహారాజు యొక్క పుత్రులు 60,000 మంది కూడా మొత్తం భూమినంతా సంచరించి ఒక భూమిలో ఎక్కడా లేదు, సరే ఇక పాతాళ లోకంలోకి వెళ్ళి మనం అన్వేషిద్దాం అని అనుకుని ఆ పాతాళ లోకంలోకి వెళ్ళి చూస్తే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని దాని ముందు తపస్సు చేసుకుంటూ నిశ్చలంగా ఒక మహర్షి, అంటే ఈ కపిల మహర్షి కనబడ్డాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఎరిగితి మత్తిరయ్య తడవేటికి కుర్రపు దొంగ వీడే భాగవతంలో చెప్తాడు పోతన. ఆహా, ఇప్పుడు పట్టుబడింది అశ్వము. ఈ తాపసి ఉన్నాడే, ఈ తపస్సు చేసుకునేవాడు, ఇతను ఎంతో మోసగాడు, మన గుర్రాన్నంతా అపహరించేసి ఏమీ తెలియని వాడిగా కళ్ళు మూసుకొని తపస్సు చేసుకున్నాడు. రండి వీళ్ళను, ఈ మహర్షిని ఇప్పుడే నరికి ఈ గుర్రాన్ని మనం తీసుకువెళ్ళిపోదాం అని అనుకున్నారు. ఒక్కసారిగా అతన్ని సంహరించడానికి, ఆ మహర్షిని సంహరించడానికి ఆ సగరపుత్రులు వచ్చి ఆయన జుట్టిలో పట్టుకున్నారు. అంతే,
ఎవరయ్యా నేను తపస్సు చేసుకుంటూ ఉంటే నా తపస్సుకు విఘ్నాన్ని కలిగించడానికి నా చుట్టూ పట్టుకున్నారని ఒక్కసారిగా కపిల మహర్షి తన కళ్ళు తెరిచేసరికి ఆ కంటి మంట చేత 60,000 మంది ఒక్కసారికి ఊడిదైపోయారండి. 60,000 మంది పుత్రుల వాళ్ళందరూ ఒక్కసారిగా బూడిదైపోయారండి. ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఆ విధంగా బూడిదైపోతే మనకు మరొక శాస్త్ర ప్రమాణం కూడా ఉన్నది. ఎవరైతే సాధువుల లేదా మహర్షుల కంటి మంటకు కోపాగ్నికి బలైపోతారో అటువంటి వాళ్ళకు పుణ్యగతులు కలగవు. మరి వీళ్ళేమో బూడిదైపోయారు. కనీసం సంస్కారం, దహన సంస్కారం, మృత్యువు తర్వాత జరిగే సంస్కారాలను చేయిద్దామంటే కూడా లేదు. అప్పుడు సగర మహారాజు వంశంలోనే ఆ సగర పుత్రులకు తర్వాత వంశంలో జన్మించినటువంటి తర్వాతి తరంలో జన్మించిన భగీరథుడు అనేటటువంటి మహర్షి, రాజర్షి, ఆయన తన పూర్వజుల కోసం తపస్సు చేసి ఆకాశంలో ఉండేటటువంటి గంగను భూమి మీదకు రప్పించి ఆ భూమి మీద మొత్తము కూడా గంగ వ్యాపించిన తర్వాత పశ్చిమ సముద్రం గుండా పాతాళంలోకి ఆ గంగను రప్పించి ఆ భస్మం ఏదైతే ఉందో, అంటే వీళ్ళంతా కూడా బూడిదైపోయారు కదా, ఆ బూడిద మీద ఈ భగీరథుడు గంగా జలాన్ని ప్రవహింపజేస్తాడు. అప్పుడు ఆ గంగా జలం చాలా పవిత్రమైనది కదా, కాబట్టి ఆ పవిత్రత చేత ఈ భస్మమంతా కూడా గంగా జలంలో కలిసి ఒక్కసారిగా ఆ చనిపోయినటువంటి 60,000 మందికి కూడా పుణ్యగతులు లభిస్తాయి. కాబట్టి ఆ విధంగా లభించిన తరువాత ఈ పాతాళ లోకంలో కపిల మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని తపస్సు చేస్తున్నాడు అనుకున్నాం కదా. ఆ తపస్సు చేసుకుంటుండగా గంగా నది ఇంకా పొంగి పొంగి అక్కడ శివలింగము చీలి ఆ భూమి పైభాగాన్ని చీల్చుకొని పాతాళ లోకం నుంచి పైకి వచ్చి మనకి ఇక్కడ కపిల తీర్థంగా వెలిసింది. కపిల తీర్థంలో ఉండేటటువంటి సాక్షాత్తు గంగ, పాతాళంలో ఉండేటటువంటి గంగను భోగవతి అంటాం. భూమిపైన ఉండేటటువంటి గంగ నదిని భాగీరథి అంటాం, ఎందుకంటే భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి. ఆకాశంలో ఉండేటటువంటి గంగను మందాకిని అంటాం. కాబట్టి ఈ విధంగా ఆనాడు గంగ చాలా ఎక్కువ విస్తీర్ణంతో గంగా నది యొక్క భాగం ఈ భూమి మీదకు వచ్చి సముద్రంలో కలిసింది. అప్పుడు కొంచెంగా ఉండేటటువంటి సముద్రం కాస్త భూమిలో 3వ వంతుగా ఏర్పడింది. కాబట్టి ఈ సముద్రుడు అనుకుంటూ ఉన్నాడు, ఆనాడు ఈ రాముడి వంశంలో జన్మించినటువంటి భగీరథుడు తపస్సు చేయడం వల్ల గంగ భూమి మీదకు వచ్చి నేను వృద్ధి పొందడంలో, అంటే ఈ సముద్రుడు తన వైశాల్యాన్ని పెంచుకోవడంలో ఆ భగీరథుడు నాకు సహాయం చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఆ భగీరథుడి యొక్క వంశంలో జన్మించిన రాముడి యొక్క కార్యం కోసం వెళుతూ ఉన్నటువంటి ఆ హనుమంతుడికి నేను ఈవేళ సహాయం చేసి తీరాలి కదా. అంటే చూడండి, మనకు ఎవరు సహాయం చేశారో వాళ్లకు మాత్రమే మనం ఏదో సహాయం చేస్తాం, అది కూడా లేదు. కానీ సముద్రుడు ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడు, తన వంశంలో ఎవరో ముందు తరంలో ఎన్నో తరాల ముందు ఒక వ్యక్తి చేసినటువంటి సహాయాన్ని, కృతజ్ఞతను నేడు కూడా గుర్తుపెట్టుకొని ఆ కృతజ్ఞతా భావంతో నేడు రాముడికి సహాయంగా వెళుతూ ఉన్నటువంటి హనుమంతుడికి కాస్త విశ్రాంతినివ్వాలి అని అనుకున్నాడట. పాపం ఎంతో వేగంగా వెళుతూ ఉన్నాడు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి. ఇక అలిసిపోయాడు అనుకోండి, 100 యోజనాలు దాటిన తర్వాత అక్కడ సీతమ్మ వారిని వెతకడానికి శక్తి లేకపోతే ఏం లాభం. కాబట్టి సముద్రుడు హనుమంతుడికి సహాయం చేయాలనుకుని తనలో మైనాకము అనేటటువంటి పర్వతం, ఆ పర్వతము మైనాకుడు అనేటటువంటి పేరు. ఈ మైనాకుడు ఎవరో కాదు, సాక్షాత్తుగా పార్వతీదేవికి సోదరుడు. అంటే పార్వతీదేవి యొక్క తండ్రి హిమవత్ పర్వతం కదా. ఆ హిమవత్ పర్వతుడికి గోవర్ధన పర్వతము, మైనాక పర్వతము వీళ్ళందరూ కూడా మేనకాదేవి వల్ల జన్మించినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ సముద్రంలో ఉన్నటువంటి మైనాక పర్వతంతో ఈ సముద్రుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా పర్వత, నువ్వు కాస్త లేచి నిలబడి పైభాగానికి రా. పైభాగానికి వస్తే అప్పుడు హనుమంతుడు నిన్ను చూసి ఓహో ఇక్కడ బాగా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ఈ కొండ మీద ఉండేటటువంటి, ఈ పర్వతం మీద ఉండేటటువంటి దివ్యమైనటువంటి జలాన్ని, ఆహారాన్ని అంతా కూడా తీసుకుని ఆ తర్వాత ఆయన లంఘించడానికి మళ్ళీ పూనుకుంటాడు. కాబట్టి ఈ విధంగా మనం సహాయపడదాం హనుమంతుడికి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పర్వతుడిని లేమనగా ఆ పర్వతుడు కూడా
ఒకానొక సమయంలో అక్కడ లేచి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడతాడు. నిలబడితే ఒక్కసారిగా హనుమంతుడు చూసి ఇదేమన్నా విఘ్నమేమో అనుకున్నాడు. అంటే మరి హనుమంతుడికి తెలియదు కదా, ఈయనేమో హాయిగా ఈయనపాటికి ఈయన సీతను అన్వేషించడం కోసం ఎంతో కృతనిశ్చయంతో ఎక్కడా ఆగకూడదు, సాధ్యమైనంత తొందరగా సీతను కనిపెట్టాలి అనేటటువంటి దీక్షతో వెళుతూ ఉంటే ఇది ఒక్కసారిగా ఈ మైనాక పర్వతం లేచి నన్ను అడ్డుకోవడానికి చూస్తుందేమో అని మైనాక పర్వతాన్ని శంకించాడు. ఈ విధంగా శంకించగా అప్పుడు ఏం చేశాడు, ఈ మైనాకుడు నాకు విఘ్నమేమో అని భావించి ఈ మైనాకుడిని కాస్త పక్కకు తొలగించడానికి ఇలా వక్షస్థలంతో ఒక్కసారిగా ఆ మైనాకాన్ని గుద్దాడండి. అంతే, ఆ మైనాకు ఎంత లేచిందో అంతకు సగభాగం కిందకు వెళ్ళిపోయింది. కానీ తనను తన వక్షస్థలంతో కొట్టినటువంటి హనుమంతుణ్ణి మైనాక పర్వతం తిట్టుకోలేదు, ఆ మైనాకుడు తిట్టుకోలేదు, ఇంకా పొగిడాడు కూడా. ఎందుకు తెలుసా, కేవలం వక్షస్థలంతో స్పృశిస్తేనే ఇంత లేచినటువంటి ఇంత మహాపర్వతమైనటువంటి నేను ఒక్కసారిగా సగభాగానికి వెళ్ళిపోయానే, అదే తన పూర్తి బలంతో హనుమంతుడు లంకకు వెళ్తే ఆ రావణుడి పరిస్థితి ఏమైపోతుందో కదా, కాబట్టి ఇటువంటి శక్తిమంతుడు కదా లంకకు వెళ్లి సీతను కాపాడాల్సింది, ఇటువంటి వాడే నిజమైనటువంటి యోధుడు అని హనుమంతుడిని మెచ్చుకొని ఆయన కూడా సంతోషపడ్డాడట. కాబట్టి ఈ విధంగా ఆ మైనాకుడు అప్పుడు తన వృత్తాంతాన్ని తెలపడం కోసమని హనుమంతుడికి ఒక పురుషాకారాన్ని ధరిస్తాడు మైనాక పర్వతం. అప్పుడు ధరించి హనుమంత, ఒకానొక సమయంలో ఇంద్రుడు పర్వతాల రెక్కలన్నింటినీ కూడా నరికివేసేటటువంటి సమయంలో మీ నాన్నగారు అంటే హనుమంతుడి యొక్క తండ్రి వాయుదేవుడు కదా, మరి ఆ వాయుదేవుడు నన్ను బాగా ఇక్కడికి తన వాయు వేగంతో ఈ పర్వతమైనటువంటి నన్ను ఈ సముద్రంలో పడివేశాడు. అప్పుడు నేను ఇంద్రుడు నా యొక్క రెక్కలను నరకడం నుంచి తప్పించుకున్నాను. ఆ విధంగా మీ నాన్నగారు నాకు సహాయం చేశారు, కాబట్టి ఈవేళ నీ యొక్క రుణం నన్ను తీర్చుకోనివ్వు, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళవయ్యా, నేను నీకు సహాయం చేసిందా చేయడానికి వచ్చిన వాడినే తప్ప నీకేదో విఘ్నం కలిగించడానికి వచ్చిన వాడిని కాదు అని ఆ మైనాక పర్వతం పురుషాకారంతో ఈ విధంగా అంటాడు హనుమంతుడితో. అప్పుడు హనుమంతుడు, మైనాకమా, ఎంతో ఉపకారం చేశావు నాకు, కానీ ఈ ఉపకారాన్ని స్వీకరించేటటువంటి సమయం నాకు లేదు. అంటే చూడండి, హనుమంతుడి యొక్క బ్రహ్మచర్య నిష్ఠ అంటారు దీన్ని. అంటే బ్రహ్మచర్యము అంటే కేవలం వివాహం చేసుకోవడము, వివాహం చేసుకోకుండా ఉండడము అనేటటువంటి విషయం కాదు. బ్రహ్మచర్యము అంటే ఒక కృత నిశ్చయంతో నియమనిష్టలతో ఎప్పుడు కూడా బ్రహ్మములోనే అంటే తన యొక్క పనినే పరబ్రహ్మముగా భావించి అందులోనే చిరించేవాడినే బ్రహ్మచారి అని అంటారు. నియమనిష్టలతో శ్రద్ధతో ఆ పని నుంచి వేరే పనికి తప్పుకోకుండా ఆ పనినే పరబ్రహ్మగా భావించి అందులో చరించేవాడు కాబట్టి ఆయన బ్రహ్మచారి అయ్యాడు. అదే విధంగా హనుమంతుడికి పేర్లలో కుమార బ్రహ్మచారినే నమః అనేటటువంటి పేరు కూడా ఉన్నది. కుమార బ్రహ్మచారి అన్నాం ఆయన్ని. మరి కుమార బ్రహ్మచారి అంటే ఏమిటయ్యా అనంటే, కుమారుడు అనంటే రాముడు అనేటటువంటి అర్థం ఉన్నది. కుమార కల్పా సేవ్య అనేటటువంటి మొదలైనటువంటి మంత్రంలో కుమార శబ్దానికి రాముడు అనేటటువంటి అర్థాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి రాముడు అనేటటువంటి బ్రహ్మములో అంటే పరబ్రహ్మములో చిరించేటటువంటి వాడు కాబట్టి కుమార బ్రహ్మచారి హనుమంతుడు అన్నారు. అందువలన మైనాకుడితో ఈ విధంగా అంటున్నాడు, నేను రామబాణంలాగా వెళతాను అన్నాను. అంటే రామబాణం ఏ విధంగా అయితే ఎక్కడ ఆగకుండా వెళుతుందో, ఎటువంటి అడ్డంకి వచ్చినా కూడా దాన్ని అధిగమించి వెళుతుందో ఆ విధంగా నేను వెళతాను అన్నది ముందుగానే శపథం చేశాను మైనాకుడా. కాబట్టి ఈవేళ ఇప్పుడు మీతో ఆగి విశ్రాంతి తీసుకొని వెళ్ళేటటువంటి సమయం నాకు లేదు, కాబట్టి అటువంటి ఆలోచన కూడా లేదు. అందువలన ఇక్కడి నుండి నేను వెంటనే వెళ్ళిపోవాలనగా అప్పుడు మైనాకుడు కూడా హనుమంతుడి యొక్క దీక్షా దక్షతకు ఆనందపడి ఆయన ప్రశంసించి శుభం పలికి వెళ్ళమంటాడు. అంటే చూడండి, ఇక్కడ వచ్చినటువంటి హనుమంతుడికి ఆ అడ్డంగా వచ్చినటువంటి వ్యక్తి శత్రువు కాదు. మైనాకుడు తనకు మిత్రుడే, బంధువే, ఆత్మీయుడే. కానీ అటువంటి వాళ్ళ చేత కూడా ఒక్కొక్కసారి మన యొక్క కార్యానికి విఘ్నం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది.
వాళ్ళ యొక్క సంకల్పం మంచిదే అయినా మనకు సహాయం చేయాలని మనం ఆ సహాయాన్ని తీసుకోవడమో అక్కడ కాలయాపన చేయడమో చేస్తే మన యొక్క కార్యం చెడిపోతుంది. కాబట్టి ఏ విధంగానైనా కూడా ఎటువంటి వాళ్ళ రూపంగా మనకు ఒక విఘ్నం వచ్చినా దాన్ని ఏ విధంగా అధిగమించి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్నే ఇక్కడ హనుమంతుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా అధిగమించాడు. సరే, ఇక తర్వాత వెళుతూ ఉన్నాడు. మరి ఇంతకు ముందే అనుకున్నాం కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కదా అని. ఇంతకు ముందేమో ఆత్మీయుడి పరీక్షలో నెగ్గాడు. ఇక దేవతలు పరీక్షిద్దాం అనుకున్నారు హనుమంతుడిని. ఎందుకంటే హనుమంతుడు ఇంత గొప్ప కార్యానికి వెళుతూ ఉన్నాడు కదా సీతాన్వేషణ కోసం. ఈయన నిజంగా అక్కడ ఆ పరిస్థితులన్నీ తట్టుకోగలడా అని పరీక్ష చేద్దాం అనుకున్నారు దేవతలందరూ కూడా. అందుకని దక్షుడు అనేటటువంటి ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు ఉండేటటువంటి 13 మంది కుమార్తెలను కశ్యపుడు అనేటటువంటి బ్రహ్మ వివాహం చేసుకున్నాడు. సంహరించి వెళ్ళిపోవచ్చు కదా అని కొంతమందికి సందేహం కలుగుతుంది. కానీ ఆవిడ దక్షుని యొక్క కుమార్తె. ఆవిడ నిజంగా అపకారం చేయడానికి వచ్చినటువంటి స్త్రీ కాదు. అది హనుమంతుడికి కూడా తెలుసు. కాబట్టి అటువంటి సత్యస్ఫూర్తిని ఔచిత్యాన్ని అక్కడ పాటిస్తూ హనుమంతుడు ఏ సందర్భానికి ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా మనకు తెలియజేశారు. అదే విధంగా ఈ సురసను అధిగమించిన తర్వాత దేవతల పరీక్షలో కూడా నెగ్గాడు హనుమంతుడు. నెగ్గిన తర్వాత అలా వెళుతూ ఉన్నాడు. అనేక యోజనాలను సునాయాసంగా దాటుతూ ఉన్నాడు. దాటిన తర్వాత ఒక్కసారిగా మరొక ఆపద వచ్చి పడింది. హాయిగా ఆయన పాటికి ఆయన గాల్లో వెళుతూ ఉంటే ఒక్కసారి కొండకు గుద్దుకున్నట్టుగా ఆగిపోయాడట. ఎందుకు ఆగిపోయాడు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈయనకు కూడా అర్థం కాలేదు హనుమంతుడికి. మరి కారణం ఏమిటి అని ఒక్కసారిగా సముద్రం వైపుగా చూశాడు. అక్కడ సముద్రంలో ఒక ఛాయాగ్రాహిణి సింహిక అనేటటువంటి రాక్షసి ఉన్నది. ఈ సింహిక అంటే ఆవిడ సామాన్యురాలు కాదండి, ఆవిడ ఒక రాక్షస స్త్రీ. మనం ఇప్పుడు నవగ్రహాలలో రాహువు కేతువు అనే వాళ్ళను కూడా పూజిస్తాం కదా, అందులో రాహువు యొక్క తల్లియే సింహిక. అందుకే రాహువుకు సైంహికేయుడు అని పేరు. సింహిక యొక్క పుత్రుడు కాబట్టి ఆయన్ని సైంహికేయుడు అంటాం రాహువును. అందువలన ఈ సింహిక అనేటటువంటి రాక్షస స్త్రీ సముద్రంలోనే ఉంటూ ముందొక వరం పొందింది. ఎవరెవరైతే ఈ సముద్రం వైపుగా పైన వైపుగా అనేక మంది ఎవరెవరైతే కూడా వెళుతూ ఉంటారో ఆకాశంలో వాళ్ళని అందరినీ కూడా స్తంభింపజేసి వాళ్ళ యొక్క నీడ ఈ సముద్రంలో పడుతుంది కదండి వాళ్ళు పైన వెళుతూ ఉంటే. కాబట్టి ఆ నీడను ఈవిడ పట్టుకుంటుందట. ఇక ఒక్కసారిగా నీడ పట్టుకుంటే వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళే ఆగిపోతారు కదా. ఎందుకంటే ఒకరు వెళుతూ ఉన్నారు అంటే తమ నీడ కూడా తమతోనే వెళ్ళాలి. కానీ అలా కాకుండా నీడను పట్టేసుకున్నామంటే ఆ వ్యక్తి కూడా ఆగిపోతాడు. అందువలన ఈ సింహిక ఆ నీడను ఛాయాగ్రాహిణిగా అంటే నీడను గ్రహించే విధంగా నీడను ఆపేసే విధంగా ఆ నీడను హనుమంతుడి యొక్క నీడ తన మీద పడగా ఆ నీడను ఆపిపెట్టింది. అందువలన ఒక్కసారిగా హనుమంతుడు వెళ్ళేవాడు ఆగిపోయాడు. చూసి ఒక్కసారిగా ఆ సింహిక ముఖం దగ్గరికి వచ్చాడు. అందులోనూ పూర్వం వరం ఇస్తూ బ్రహ్మ ఈ సింహికకు ఒక మాట చెబుతాడు. ఎవరైతే ఆ సింహిక ఏ విధంగా తన నోరును తెరిచింది అనంటే ఆ నోరు తెరవడం ద్వారా ఆమెలో ఉండేటటువంటి చిన్న పేగులు పెద్ద పేగులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయట. అంత పైన నుంచి అంత విశాలంగా నోరు తెరిచిందటండి సింహిక. కాబట్టి ఆమెకు వరం ఇచ్చేటప్పుడు బ్రహ్మ ఒక మాట చెప్పాడు. ఎవరైతే ఆయుధము కాని ఆయుధం చేత అంటే ప్రాణం ఉండి లేని దాని చేత నీ యొక్క పేగులను కోసేస్తారో అటువంటి వాడు నీకు మరణాన్ని ఇవ్వగలడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను సంహరించలేరు. మిగిలిన వాళ్ళ ఎవరి చేతిలో కూడా ఏ ఆయుధముల చేతిలో కూడా నీకు మరణం ఉండదు. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు ఏం చేస్తాడు అనంటే ఆ సింహిక తన పేగులు కనబడే విధంగా నోరు తెరిచింది కదా, కాబట్టి తన ఆకారాన్ని ఆ సింహిక ముఖంలోకి ప్రవేశింపజేసి హనుమంతుడు తన గోళ్ల చేత ఆ పేగులను సంహరించేస్తాడు. ఆ పేగులను త్రెంచి వేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆయుధము కాని ఆయుధం చేత అంటే ప్రాణం ఉండి లేని దాని చేత ఆమె సంహారం జరుగుతుంది అన్నాడు. అంటే ఇక్కడ గోళ్ళు ప్రాణం ఉంది అనంటే ప్రాణం ఉంది గోళ్లకు, ప్రాణం లేదు అంటే ప్రాణం లేదు. అందుకనే కదా మనకు గోళ్ళు కత్తిరించినా కూడా ఎటువంటి నొప్పి కలగడం లేదు
అనంటే వాటికి ప్రాణం లేదు అని చెప్పాలి. కానీ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి అంటే ప్రాణం ఉంది అని చెప్పాలి. కాబట్టి మనిషి శరీరంలో ఇటువంటి కొన్ని విచిత్రాలు ఉంటాయి. అందువలన ఇటువంటి ఆయుధము కాని ఆయుధం చేత అంటే గోళ్ల చేత హనుమంతుడు ఆ సింహికలో ఉండేటటువంటి ప్రేగులన్నింటినీ కూడా త్రెంచివేయగా ఆ సింహిక మరణిస్తుంది. అందువలన ఇటువంటి ఔచిత్యాన్ని హనుమంతుడు పాటించాడు. ఏమిటిది? ముందొచ్చినటువంటి సురస రాక్షస రూపాన్ని ధరించింది, కానీ ఇప్పుడు ఉండేటటువంటి సింహిక కూడా రాక్షస రూపాన్ని ధరించింది. కానీ ఆ సింహికను సంహరించాడు, సురసను సంహరించలేదు. ఎందుకు అనంటే ఎవరు నిజంగా మనకు శత్రువులు, ఎవరు నిజంగా మనకు మిత్రులుగానే ఉంటూ మనల్ని పరీక్షించడానికి ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ముందు వచ్చినటువంటి సురస దేవతల ఆజ్ఞ చేత అక్కడికి వచ్చి కేవలం తనను పరీక్షించడానికి మాత్రమే రాక్షస స్వరూపాన్ని పొందింది తప్ప ఆవిడ సహజంగా రాక్షస స్త్రీ కాదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి సింహిక ఆమె నిజంగా రాక్షస స్త్రీ, ఆమె నిజమైనటువంటి శత్రువు, ఆమె హనుమంతుడిని సంహరించడానికే ఉన్నది. కావున హనుమంతుడు తన బలంతో ఆ సింహికను చంపేశాడు. ఇటువంటి ధర్మ సూక్ష్మాలను మనం తెలుసుకోవాలి. అందువలన ఉదాహరణకు చూడండి, తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా పిల్లలకు సరైన బాటలో పెట్టాలని వాళ్ళని కాస్త మందలిస్తారు. ఆ సమయంలో పిల్లవాడు వాళ్ళని శత్రువుల్లాగా చూస్తాడు, కానీ నిజంగా వాళ్ళు శత్రువులా అంటే కాదు. ఆ సమయంలో వస్తే ఎంతో మంది శత్రువులు ఉంటారు, వాళ్ళు కావాలనే అధిపనిగా ఆ వ్యక్తిని మోసం చేయడానికి చూస్తారు. అటువంటి వాళ్లను సంహరించడం కోసం, వాళ్ళని ఎదుర్కోవడం కోసం ఇతడు వాళ్ళని శత్రువులుగా భావించాలి. అందువలన ఎవరు నిజమైనటువంటి శత్రువు, ఎవరు నిజమైనటువంటి శత్రువు కాదు అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరం. ఈ విధంగా ఆ సింహికను సంహరించిన తర్వాత హనుమంతుడు 100 యోజనాలను కూడా దాటిన తర్వాత ఒక్కసారిగా లంకా భూమి మీద అడుగు పెడతాడు. లంకా భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అనుకోండి, ఒక 3-4 కిలోమీటర్లు నడుస్తాం. 3-4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకుంటాం, అంటే ఒక నిట్టూరు విడుస్తాం. కానీ 100 యోజనాలు దాటిన తర్వాత కూడా హనుమంతుడు ఆ లంక మీద అడుగు పెట్టిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఇలా నిట్టూర్పు వదలలేదండి. కనీసం అంత ఉత్సాహంతో ఉన్నాడట హనుమంతుడు. అదే విధంగా ఇంకో 100 యోజనాలు ఉన్నా కూడా బాగుంది కదా, అప్పుడే అయిపోయిందా ప్రయాణం అనుకున్నట్టు, అంటే ఇంకా ప్రయాణించాలని అనిపిస్తూనే ఉంది ఆయనకు. అంత ఉత్సాహంతో అంత బలంతో ఉన్నాడు హనుమంతుడు. అందువలన ఆ లంకా భూమి మీద ఆయన ఎంతో ఉత్సాహంతో అడుగు పెట్టాడు. అందులోనూ ఆ సమయం సాయంత్రము రాత్రి అవుతున్నటువంటి సమయం. అందువలన ఆ సమయంలో అక్కడ లంకాదేవి బాగా పటిష్టంగా కాపలా కాస్తుంది. మనం అందరం కూడా లంకిణి అని అనుకుంటూ ఉంటామే, నిజంగా అది లంకిణి అనేటటువంటి పేరు కాదు. లంకా అధిదేవత అహం లంక అంటుంది ఆవిడ హనుమంతుడితో. కాబట్టి లంకాదేవి అనే అనాలి తప్ప, లంకా అధిదేవత అనే అనాలి తప్ప ఆమెను లంకిణి అనకూడదు. లంకిణి అనేటటువంటి పదమే లేదు నిజానికి. కాబట్టి లంక, ఆమె పేరే లంక. అసలు లంక అనేటటువంటి పదం ఎంత గొప్పదో చూడండి. ఇందులోనే ఉంది సుందరకాండ యొక్క సారాంశం మొత్తం కూడా. లంక అంటే మనకు మామూలుగా గోదావరి జిల్లాలో ఏమైనా ఇసుక తిప్పలు ఉంటే కూడా వాటిని లంకలు అని అంటూ ఉంటారు. అదే విధంగా నీరు చుట్టూ ఉండి మధ్యలో ఉండే భూభాగాన్ని కూడా లంక అని అంటూ ఉంటాం. అయితే దీనికి అర్థం ఏమిటి అంటే భూభాగము. మనకు లలితా సహస్రనామంలో లమిత్యాది పంచపూజా విధానం అనేటటువంటి మాట వస్తుంది. ఇక్కడ అనేకులకు తెలిసి ఉంటుంది. అంటే లం అనేటటువంటి అక్షరానికి భూమి సంబద్ధమైనది, పృథివీ సంబద్ధమైనటువంటిది. లం పృథివ్యాత్మనే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా చెబుతూ ఉంటారు చిటికెన వేరు మీద. అందువలన ఈ లం అంటే భూమి లేదా భూమితో చేయబడినది, భూమితో సంబంధించినది అని అర్థం అన్నమాట. క అంటే కలిగి ఉండినది. కాబట్టి భూమిని కలిగినది కాబట్టి దాన్ని లంక లంక అని అన్నారు. అంటే ఇక్కడ భూమితో ఉండినది అనంటే మన శరీరమే. మన శరీరము భూమితో ఏర్పడినదే కదా, పృథివీ భాగాన్ని కలిగినదే కదా. అందుకే కదా మనం ఎప్పుడు స్నానం చేసినా కూడా మళ్ళీ మట్టి వస్తూనే ఉంటుంది శరీరం మీద.
అందువలనే ఈ శరీరం అంతా కూడా భూమి భాగంతో ఏర్పడినది, భూమి అంశతో ఏర్పడినది. ఈ లంకలో అంటే ఈ శరీరంలో ఒక జీవుడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. అంటే జీవాత్మకు ప్రతీక సీత, పరమాత్ముడికి ప్రతీక రాముడు. ఈ సీత అనే మనందరి తరపున ఉండడు విలపిస్తూ ఉన్నటువంటిదే సీత. ఆమె ఎక్కడ ఉన్నది? ఆమె శోకము ఎక్కడ చెందుతూ ఉన్నది? అశోకవనంలో చెందుతూ ఉన్నది. అంతే కదండి, ఆ సీత అశోకవనంలో శోకాన్ని చెందుతూ ఉంది. అంటే ఈ జీవితంలో నీకెప్పుడు అశోకమే, అంటే శోకము లేనిది. సత్యం అంటే సరైనటువంటి మాట అనండి. సత్యం కానిది అని చెప్పాలంటే ఏమంటాం? అసత్యం అంటాం. కాబట్టి సత్యం కానిది అసత్యం. అదే విధంగా శోకము కానిది అశోకం. అంటే ఎక్కడైతే బాధ లేదో నీకు ఎప్పుడు కూడా ఈ జీవితాన్ని బాధ లేనిదిగానే ఇచ్చాడు దేవుడు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? అశోకంలో ఉండి కూడా, అంటే బాధ లేనటువంటి వాతావరణంలో ఉండి కూడా ఎప్పుడూ విలపిస్తూనే ఉన్నావు. సీత ఎలాగైతే అశోకవనంలో ఉండి విలపిస్తూనే ఉంటావు శోకంతో. కాబట్టి ఈ జీవుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆ అశోకవనంలో ఏ విధంగా అయితే సీత విలపిస్తూ ఉంటుందో, ఇతడు ఎప్పుడు కూడా ఏదో ఒక దాని కోసం ఏడుస్తూనే ఉంటాడు, శోకాన్ని చెందుతూనే ఉంటాడు. అతనికి అశోకంగా బతకడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇతను శోకంలోనే ఉంటాడు. అయితే ఈ శోకాన్ని ఏ విధంగా దూరం చేసుకోవాలి? సీతకు శోకాన్ని దూరం చేయడానికి వచ్చింది ఎవరండి లంకకు? హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు ఏ విధంగా ఈ సీత హనుమంతుడితో చేరడం వల్ల ఏ విధంగా తన శోకాన్ని పోగొట్టుకోగలిగిందో, ఆ విధంగా జీవుడు కూడా తన శోకాన్ని పోగొట్టుకోవడానికి గురువును ఆశ్రయించాలి. ఇక్కడ గురుస్థానంలో హనుమంతుడు వచ్చాడు సీత దగ్గరకు. హనుమంతుడు వచ్చి ఏం చేశాడు సీత దగ్గర అని అంటే రాముడి గురించి చెప్తాడు. మరి రాముడు ఎవరు అనుకున్నాం? పరమాత్ముడు అనుకున్నాం. సాక్షాత్తు పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని మనకు ఇచ్చి ఆ గురువు గారు ఏం చేస్తారు? మన యొక్క శోకాన్ని అంతటిని కూడా పోగొడతారు. పోగొట్టి మళ్ళీ ఏం చేస్తాడు? హనుమంతుడు ఏం చేశాడు? సీతను రాముడితో కలిపాడు. అదే విధంగా గురువు ఈ జీవాత్మను పరమాత్మతో కలుపుతాడు. కాబట్టి ఇది మనకు సుందరకాండ. మనలో కూడా ఒక రావణుడు ఉన్నాడు. లంక అంటే శరీరం అనుకున్నాం కదా, భూమితో చేయబడినది లంక అని. కాబట్టి శరీరం కూడా లంకే. మన శరీరం అనేటటువంటి ఈ లంకలో ఈ 10 ఇంద్రియాలే 10 తలలు. ఈ 10 తలలు కూడా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? అధర్మాన్నే ఆలోచిస్తూ ఉంటాయి, అధర్మాన్నే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ బుద్ధి అనేటటువంటి కూడా ఉంటుంది లంకలో. విభీషణుడు ఉన్నట్టుగా విభీషణుడు ఏ విధంగా రావణుడితోనే ఉంటూ, అంటే 10 ఇంద్రియాలతోనే ఉంటూ ఆ విభీషణుడు ధర్మ మార్గం వైపు అంటే రాముడితో వెళ్ళి చేరాడు. ఆ విధంగా మన బుద్ధిని ఈ 10 ఇంద్రియాలకు కూడా లోను చేసుకోకుండా ధర్మ మార్గం వైపు పెట్టాలి అని ఇందులో ఉండేటటువంటి సందేశం. ఈ విధంగా హనుమంతుడు ఏం చేశాడు? లంకలోకి వచ్చాడు. వస్తూనే అప్పుడు సాయంత్రము రాత్రి సమయం చీకటి పడుతూ ఉంది కాబట్టి అక్కడ లంక అనేటటువంటి అధిదేవత కాపలా కాస్తూ ఉంది. ఎవరు రావాలన్నా పోవాలన్నా ఆవిడ పర్మిషన్ ఉండాలి కదా, ఆవిడ అనుమతి ఉండాలి. కాబట్టి ఈ హనుమంతుడు ఏం చేశాడు? పిల్లి లాంటి రూపాన్ని పొందాడు. జాగ్రత్తగా గమనించాలి. పిల్లి రూపం కాదు, పిల్లి లాంటి రూపం అన్నారు. ఎందుకండి పిల్లి లాంటి రూపం? ఇది అపశకునం కదా. మనకి ఇప్పుడు చాలా అనేక మూఢ నమ్మకాలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి పిల్లిని చూస్తే అపశకునమేమో, లేదా పల్లి పడితే అపశకునమేమో. అయితే హనుమంతుడు పిల్లి రూపంలోకి మారాడు అని అన్నాడు. అయితే పిల్లికి అపశకునమా? పిల్లిని చూసిన వాడికి అపశకునమా? పిల్లిని చూసిన వాడికి. కాబట్టి ఇప్పుడు ఎవరికి అపశకునం? ఈ హనుమంతుడిని చూస్తే రావణుడికి అపశకునం. కాబట్టి అది కలగాలనే ఈయన అధిపనిగా అలా తయారయ్యాడు. ఇంత మర్మం ఉందండి వాల్మీకి కవిత్వంలో. అదే విధంగా ఇంకా గొప్ప మర్మం ఏమిటంటే చమత్కారం, పిల్లి రూపంగా తయారైతే రాత్రి వేళ కదా మరి ఆయన అక్కడికి వెళ్ళింది. ఆ రాత్రి వేళ అన్నిటినీ కూడా చాలా నిశితంగా చూడడానికి బాగా ఉపయోగపడేది పిల్లి కళ్ళు. పిల్లి మాత్రమే రాత్రిపూట ఉండేటటువంటి అనేక వస్తువులను, సూక్ష్మమైనటువంటి పదార్థాలను కూడా చాలా నిశితంగా చూడగలుగుతుంది. కాబట్టి ఆయన పిల్లి రూపాన్ని ధరించాడు. ఇంకొకటి, ఆయన వేగంగా వెళ్ళాలి, దూకాలి, ఎగరాలి అన్ని చేయాలంటే పిల్లి లాంటి రూపం అయితే ఆయనకు ఎటువంటి శబ్దము చేయకుండా ఆయన గమనాన్ని సాగించగలడు.
కాబట్టి ఇన్ని మర్మాలను, ఇన్ని సూక్ష్మాలను దృష్టిలో పెట్టుకొని వాల్మీకి ఆ పదాన్ని వాడారు. అక్కడ పిల్లి లాంటి రూపాన్ని ధరించాడు అంటే అంత చిన్న రూపాన్ని ధరించాడు అని అర్థం. ఈ విధంగా ఆ చిన్న రూపాన్ని ధరించి లంకలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు లంకాదేవి ఆపింది. ఏమయ్యా, ఎవరు అయ్యా నువ్వు అనంటే, నా పాటికేదో నేను వచ్చానమ్మా, ఏదో పని చూసుకొని వెళ్తాను అనంటే ఈవిడ ఒప్పుకోలేదు. అప్పుడు ఒక్కసారిగా ఆవిడ గుద్ది లోపలికి వెళ్ళాడు హనుమంతుడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడు ఆ లంకాదేవి అంటూ ఉన్నది, నాకు ముందుకు వరం ఇచ్చారు నాయన, నువ్వు ఉన్నంత వరకు, అంటే ఆ లంకాదేవి ఉన్నంత వరకు ఈ లంకా రాజ్యానికి ఎటువంటి లోటు లేదు. కానీ ఒకానొక రోజు ఒక వానర వీరుడు వస్తాడు. ఆ వానర వీరుడి చేతిలో నీవు మరణించిన తర్వాత అప్పటి నుంచి ఈ రావణుడి రాజ్యం కూలిపోతుంది, రావణుడికి పతనం మొదలవుతుంది అని వరంలో భాగంగా చెప్పారు నాకు. కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపో అని అన్నది. అంటే అక్కడ కూడా చూడండి ఎంత బాగా లంకాదేవి తన డ్యూటీ తను చేసిందో, తన ఉద్యోగాన్ని తను నిర్వర్తించిందో. అంటే సీత ఎక్కడుందో చెప్పకుండా నీ పని నువ్వు చేసుకో, లేదా సీతను వెతుక్కో అని కూడా చెప్పలేదు, నీ పని ఏదో నువ్వు చేసుకో అన్నది. అంటే తాను చనిపోయే సమయంలో కూడా ఆ రాజుగారికి, అంటే ఆ రావణుడికి విధేయురాలుగానే ఉంటూ ఆవిడ ప్రాణాలను విడిచింది. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎవరో బ్యాంకును కొల్లగొట్టడానికి దొంగలు వస్తారండి. అక్కడ ముందుండేటటువంటి కాపలాదారుని బాగా కొడతారనుకోండి, ఆ కాపలాదారు ఆ తాళం చెవులను ఆ దొంగలకు ఇచ్చినా కూడా ఫలానా చోట డబ్బుంది అని చెప్పడు కదా. కాబట్టి తాళం చెవిచ్చి మీరు వెతుక్కోండి అని అంటాడేమో గానీ ఆ దెబ్బలకు తట్టుకోలేక ఫలానా చోట డబ్బుంది అని చెప్పి తన ఉద్యోగాన్ని విస్మరించాడు కదా. ఆ సందర్భంలో కూడా ఉద్యోగం చేస్తాడు. ఆ విధంగా లంకాదేవి కూడా ఇక్కడ చేసింది. తరువాత ఆ హనుమంతుడు వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా అంతఃపురంలో ఉండేటటువంటి మండోదరి, అంటే రావణుడి భార్యను చూసి ఒక్కసారిగా సీతాదేవి ఏమో అని అనుకొని సంబరపడిపోయాడు. ఇక ఆయన సంబరానికి హద్దు పొద్దు లేదనుకోండి, అలా ఎగిరాడు, తిరిగాడు, పరిగెట్టాడు. మరి మొత్తం ఆయన వానర వీరుడు కదా, ఆయన విలాసాలన్నీ ఆ విధంగానే ఉంటాయి. ఒక్కసారిగా తోకను తీసి ముద్దు పెట్టుకున్నాడట. ఈ విధంగా ఆయన ఎంతో సంబరపడిపోయాడు. కానీ ఒక్కసారిగా ఆ ఉత్సాహం అంతా కూడా నాశనం అయిపోయింది. అంటే బుద్ధిమంతుడు ఎంత బుద్ధిమంతుడైనా కూడా వెంటనే ఉత్సాహపడకుండా, వెంటనే తొందరపడకుండా అందులో ఉండేటటువంటి రహస్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు హనుమంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు, అరే నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత ఉత్సాహపడ్డాను, అనవసరంగా అత్యుత్సాహపడ్డాను. రాముడికి దూరమయ్యి సీత అంతఃపురంలో రావణుడి పక్కన ఒక గొప్ప హంసతూలికా తల్పం మీద అనేక నగలను అలంకరించుకొని ఇంత సుఖంగా నిద్రపోతూ ఉంటుందా రాముడిని వదులుకొని? కాబట్టి నేను చాలా పొరపాటు పడ్డాను, ఈవిడ సీత కాదు అని నిశ్చయించుకొని మళ్ళీ ఆయన సీతను వెతకడానికి వెళ్ళాడు. ఇక సీత ఎక్కడికి కనపడకపోయేసరికి ఒకానొక స్థితిలో హనుమంతుడు ఆత్మహత్యను కూడా చేసుకుందామేమో అన్నంత స్థితికి వెళ్ళిపోతాడండి. కానీ అటువంటి సందర్భంలో ఆలోచిస్తాడు ఆయన, నేను సీతను కనుక్కోలేదు, నేను సీతను చూడలేదు అని చెప్తే ఆ వార్త విన్న వెంటనే రాముడు చనిపోతాడు. రాముడు చనిపోతే లక్ష్మణుడు బ్రతకడు. వీళ్ళిద్దరూ లేరన్న వార్త తెలిస్తే అయోధ్యలో కోసలా దేశంలో ఎవరూ బ్రతకరు. రాముడు తన ప్రాణ స్నేహితుడు కూడా, ఆయన లేకపోతే సుగ్రీవుడు బ్రతకడు. సుగ్రీవుడు బ్రతకకపోతే ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా మరణాన్ని పొందుతుంది. కాబట్టి నేను ఒక్కడు చేసేటటువంటి ఈ తప్పిదం వల్ల ఇంతమంది తమ యొక్క జీవితాలను కోల్పోవలసి వస్తుంది. కాబట్టి ఆత్మహత్య చేసుకొని నేనేం సాధిస్తాను? కాబట్టి ఏదైనా సరే బ్రతికే సాధించాలి అని మళ్ళీ తన ఉత్సాహంతో సీతను వెతకడానికి ప్రారంభిస్తాడు హనుమంతుడు. అంటే ఇక్కడ మనం ఈవేళ గమనించవలసినటువంటి అంశం ఇది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉన్నటువంటి యువతకు ఆ విధంగా చేస్తే వచ్చేటటువంటి పరిణామాలు ఏమిటి అనే విషయాన్ని ఆలోచించాలి అని హనుమంతుడు చెబుతూ ఉన్నాడు. అందువలన ఆ విధంగా హనుమంతుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో అలా వెతుకుతూ ఉండగా అశోకవనంలో దీనంగా ఉన్నటువంటి ఆ సీతా అమ్మవారిని చూసి అక్కడ రాక్షస స్త్రీలు, రావణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆమెతో సంభాషిస్తూ ఉండగా అక్కడ శింశుపా వృక్షం
కింద ఉన్నటువంటి ఆ సీతమ్మ వారికి పైన ఆ శింశుభా వృక్షంలో చిన్న రూపంతో దాక్కుని ఆ సీతమ్మ వారి మాటలను, రావణుడు ఆమెతో మాట్లాడే మాటలను నేను రామదాసునుడని, రామబంటును అని చెప్పి ఆ రాముడిచ్చినటువంటి అంగుళీయకాన్ని కూడా, అంటే ఉంగరాన్ని కూడా ఆ సీతమ్మ వారికి చూపించిన తర్వాత అప్పుడు సీతమ్మ వారిని అడుగుతాడు హనుమంతుడు, ఏమమ్మా నేను ఇప్పుడే వచ్చేసాను కదా, రాముడు రావాలంటే ఇంకా సమయం పడుతుంది, నేనే ఇప్పుడు నేను తీసుకువెళ్ళిపోతాను, నా వీపు మీద ఎక్కువ నువ్వు వచ్చేయనంటే అప్పుడు పాపం సీతమ్మ వారు నమ్మదు. ఎందుకంటే ఆయనేమో ఇంత చిన్న స్వరూపంలో పిల్లిలా ఏను పెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన అనేటటువంటి అద్భుతమైనటువంటి పద్యంలో ఏం చెబుతారంటే ఆ హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచగా ఆయనకు నక్షత్రాలు, ఆయన నక్షత్ర మండలాన్ని చేరుకున్నాడట, ఆయన శీర్షము, ఆయన తల. అప్పుడు ఆ నక్షత్రాలన్నీ కూడా ఆ హనుమంతుడి మీద పెట్టినటువంటి పువ్వులా అన్నట్టుగా ఉన్నాయట. అంటే ఆ నక్షత్రాలు ఎంత పెద్దవైతే ఈయన అంతకంటే పెద్దగా మారి ఆ నక్షత్రాలన్నీ కూడా ఈయన తల మీద పెట్టినటువంటి పువ్వులలాగా, చుక్కలు తల పువ్వులుగా, చుక్కలంటే నక్షత్రాలు కదా మరి, చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేరు పెంచి అంబరమీచిన్ వెక్కసమై చూపట్టిన ఆ కోమలి ముదమునంది ఆత్మస్థితికి అని అంటాడు. అందువలన ఒక్కసారిగా తన బృహద్ రూపాన్ని పెంచి తన వైభవాన్ని, తన బలాన్నంతా కూడా ప్రకటించి ఇప్పుడు రామ్మ తీసుకువెడతానంటే ఆ విధంగా కాదు నాయన, ఈ విధంగా చేయడం అధర్మం. ఎందుకంటే రావణుడు నన్ను దొంగ మార్గంలో తీసుకువచ్చాడు, రాముణ్ణి మోసం చేసి, రావణాసురుడు. కానీ ఇప్పుడు మళ్ళీ రాముడు తన యొక్క దూతను పంపించి, తన యొక్క మనిషిని పంపించి నన్ను దొంగతనంగా తీసుకువెళ్ళాడు అనేటటువంటి చెడ్డ పేరు రాముడికి ఎందుకు? కాబట్టి నువ్వు నన్ను తీసుకువెళ్ళకు, నేను ఇప్పుడు నీతో రాను. కానీ రాముడే సాక్షాత్తు నా దగ్గరికి వచ్చి వెంటనే నన్ను ఇక్కడి నుంచి రావణుడిని ఓడించి రాముడే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి, నీవు తీసుకువెళ్ళడానికి వీల్లేదు, నీతో నేను రాజాలను అని ఆ అమ్మవారు శపథం చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ విధంగా హనుమంతుడు ఆ అమ్మవారిని వీడ్కోల్పలికి ఆమెకు నమస్కారం చేసి ఆమె ఇచ్చినటువంటి చూడామణిని కూడా తీసుకొని, ఇప్పుడు ఇంత దూరం వచ్చాం కదా, కేవలం సీతను చూసి వెళ్ళిపోతే లాభం ఏమిటండి? కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ లంకా రాజ్యానికి రాజు అయినటువంటి రావణుణ్ణి కూడా చూసి వెళదామని కాస్త కుతూహలం పుట్టిందట హనుమంతుడికి. ఆ కుతూహలంతో రావణుణ్ణి చూడ్డానికి తనకు తానే ఇంద్రజిత్తుకు దొరికిపోతాడు. అంటే రావణాసురుడి యొక్క కుమారుడికి ఇంద్రజిత్తుకు దొరికిపోగా అప్పుడు ఆ హనుమంతుడు రాజభవనంలోకి ప్రవేశించగా అక్కడ ఉండేటటువంటి రాజులందరూ, ఆ రాక్షస వీరులందరూ కూడా రావణుడి యొక్క ఆదేశంతో ఆయన తోకకు నిప్పు పెడతారు. అప్పుడు ఆయన ఒక్కసారిగా తన బల పరాక్రమాలను విజృంభించి ఆ లంకా నగరాన్ని మొత్తము కూడా తన తోక కంటుకున్నటువంటి అగ్నితో కాల్చి బూడిద చేస్తాడు అనుకోండి. వెంటనే మనకు ఇక్కడ ఒక మాట గుర్తు రావాలి, మొట్టమొదట నేను రామబాణంలాగా వెళతాను అని చెప్పేసి అన్నాడు. రామబాణం ఎప్పుడూ కూడా ప్రయోగించిన తర్వాత మళ్ళీ నీళ్లతో తడపబడాలి. అందువలన హనుమంతుడు కూడా నేను రామబాణంలాగా వెళతానన్న తర్వాత ఇప్పుడు తన తోక యొక్క నిప్పును చల్లార్చుకోవడానికి సముద్రంలో తన తోకను పెడతాడు. అంటే నీటితో చల్లారింది. కాబట్టి రామబాణం ఏ విధంగా అయితే నీటితో చల్లార్చాలో అదే విధంగా ఈ హనుమంతుడు కూడా రామబాణం లాగా తన శరీరాన్ని తాను నీటిలో చల్లార్చుకున్నాడు. కాబట్టి ఇంత చేసి తాను అప్పటి నుంచే అంటే మనకు ఈ సామెత వచ్చింది, చూచి రమ్మంటే కాల్చి రావడం. అంటే సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి రావడం అన్నమాట. అది విషయం. అందువలన ఈ విధంగా చూసి రమ్మంటే కాల్చేశాడు హనుమంతుడు. మొత్తం ఎంతో అత్యుత్సాహంతో ఉన్నాడు, తన శత్రువును జయించాను అని. కానీ ఒక్కసారిగా మళ్ళీ నీరసపడిపోయాడు. మరి ఈ లంకా నగరాన్ని మొత్తం కూడా నేను కాల్చేశాను కదా, ఈ లంకా నగరంలోనే కదా సీత కూడా ఉండేది, మరి ఈవిడకేమన్నా అయిపోయి ఉంటుందేమో, ఈవిడ కూడా కాలిపోయి ఉంటుందేమో అని అనుకుని ఆయన కాస్త భయపడ్డాడు. కానీ వెంటనే ఆలోచించాడు, మరి బుద్ధిమంతుడు కదా హనుమంతుడు. వెంటనే ఆలోచించి అగ్నిదేవుడు ఏ విధంగా అయితే నా తోకను కాల్చలేదో, నా తోక కంటుకున్న నిప్పుతో నేను లంకా నగరాన్ని మొత్తం కాల్చేశాను.
కానీ ఆ హనుమంతుడు వాయుదేవుడుతో ప్రేరేపితమైనటువంటి ఆ అగ్నిదేవుడు ఏ విధంగా అయితే నా తోకను కాల్చలేదో, నన్ను పవిత్రంగా ఉంచాడో, అదే విధంగా సీత అతి పవిత్రమైనటువంటిది కదా, ఎంతో పతివ్రత, పవిత్రాత్మ ఆమె. కాబట్టి ఆ సీతను కూడా ఏమి చేసి ఉండడు ఈ అగ్నిదేవుడు అనేటటువంటి భావనను తెచ్చుకున్నాడు. కానీ ఒకసారి నేరుగా చూసి మళ్ళీ నిశ్చయించుకుందాము అనేటటువంటి భావనతో మళ్ళీ సీతమ్మ వారి దగ్గరికి వెళితే ఆ అశోకవనంలోకి ఆమె సురక్షితంగా ఉంటుంది, ఆ అగ్ని బారిన పడకుండా. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలతో తన లంకా ప్రయాణాన్ని సాగించి తిరిగి వచ్చాడు హనుమంతుడు. తిరిగి వచ్చిన తర్వాత రాముడితో చెప్పిన మాట ఏమిటో తెలుసానండి? దృష్టా సీత అని అన్నాడు. అంటే రాముడి దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన ఏం చెప్పాలి హనుమంతుడు అని అంటే, సీతను చూశాను అని చెప్పాలనుకుంటాడు కదండి మనం అందరం. హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చిన వెంటనే ఏం చెప్పాలి అనంటే సీతను చూశాను అని చెప్పాలనుకుంటాను. కానీ అలా చెప్పలేదట హనుమంతుడు, చూశాను సీతను అన్నాడట. సీతను చూశాను అనుకుంటా చూశాను సీతను అని అన్నాడట. ఏమిటి రెండిటికి తేడా? రెండూ ఒకటే కదా. చూశాను సీతను అంటే వాక్యం కూడా బాగా లేదు కదా, సీతను చూశానంటేనే బాగుంది కదండి అని అందరూ అడగవచ్చు. కానీ చూశాను సీతను అని చెప్పడంలో ఒక ఔచిత్యం ఉంది. అన్ని నెలలుగా, అన్ని రోజులుగా రాముడు సీత అసలు ఉందో లేదో, ఎక్కడుందో, తిన్నదో లేదో, అసలు బ్రతికి ఉందో లేదో అనుకునేటటువంటి సందేహంలో, బాధలో ఉన్నాడు కదా. ఇప్పుడు హనుమంతుడు ఆమె యొక్క వార్త తెస్తాడనేటటువంటి కుతూహలంలో ఉన్నాడు రాముడు. మరి ఇప్పుడు హనుమంతుడు వచ్చి సీతను అని అన్న వెంటనే సీత బ్రతికిందా, చనిపోయిందా, ఉందా లేదా అనేటటువంటి అనేక ఆలోచనలు ఆ ఒక్క క్షణంలో వస్తాయి. సీత అని ఆపాడు అనుకోండి, సీత ఏమైంది, చూసావా, చూడలేదా, ఉందా లేదా, ఇన్ని ఆలోచనలు వస్తాయి కదండి ఒక్క క్షణంలోనే. కాబట్టి దీనికి ఆస్కారం లేకుండా సీతను చూశాను అనేటటువంటి మాట లేకుండా చూశాను సీతను అనేటటువంటి మాటను ఆయన ప్రయోగించి మొట్టమొదటిసారే చెప్పడంతోనే చూశాను అనేటటువంటి మాటతో మొదలు పెడతాడు. అప్పుడు చూశాను అంటే ఇక ఎవరిని అని చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ప్రత్యేకంగా, అప్పుడు సీతను అని అర్థమైపోతుంది. కాబట్టి ఇంత ఆలోచించి దృష్టా సీత అన్నాడు హనుమంతుడు. అందుకనే రాముడు ఆనాడే మెచ్చుకున్నాడు, ఈయన ఎంత అద్భుతంగా మాట్లాడతాడు, ఆయన యొక్క వైభవాన్నంతా కూడా. అంచేత హనుమంతుడు ఆ విధంగా దృష్టా సీత అని చెప్పగా, ఆ తర్వాత రాముడు తన ఆలింగనంతో హనుమంతుడిని సత్కరించి తదనంతరం అక్కడ ఉండేటటువంటి రావణుణ్ణి సంహరించడానికి తాము అంతా కూడా బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత యుద్ధకాండ మొదలవుతుంది. ఈ విధంగా సుందరకాండలో అనేకమైనటువంటి విశేషాలతో హనుమంతుడు తన యొక్క సద్యస్ఫూర్తిని, విఘ్నాలను ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి పద్ధతిని, ప్రణాళికను పూనుకొని తన యొక్క కార్యాన్నంతా కూడా దైవ సమర్పణగా నిర్వహిస్తాడు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా చూడండి, నేను ఆంజనేయుణ్ణి, నేను పవనపుత్రుణ్ణి, నేను అంజనీ కుమారుణ్ణి, నాకు అనేకమైనటువంటి విద్యలు తెలుసు, నేను నవ్యాకరణ పండితుణ్ణి, కాబట్టి నేను సీతను చూడగలను, నాకు చాలా శక్తియుక్తులు ఉన్నాయని ఆయన అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు? నేను రామబాణంలాగా వెళతాను అనుకున్నాడు. అంటే రాముడు వదిలినటువంటి బాణంలాగా, అంటే రాముడి ఆజ్ఞ చేత, రాముడి శక్తి చేత నాకు శక్తి వచ్చింది, రాముడు ప్రయోగించినటువంటి దాన్ని ఆ ప్రభావాన్నే నేను పొందుతూ ఉన్నాను తప్ప నాకంటూ ప్రత్యేకంగా ఎటువంటి శక్తి ఉందని ఆయన అహంకరించలేదు. అందువలన ఈ విధంగా స్వామి కార్యాన్ని తప్ప స్వకార్యాన్ని ఎరుగినటువంటి పరమాత్ముడు ఆ హనుమంతుడు మనందరినీ కూడా రక్షించాలని, విశేషించి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉండేటటువంటి భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి శుభాలు కలగాలి అని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఇంతవరకు ఎంతో చక్కటి ప్రవచనాన్ని మనకు అందించినటువంటి శతాబ్దాన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వారి ప్రసంగం పైన భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సార్ గారు సత్యనారాయణ గారు సార్ని ఒక 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారిని సాధారణంగా వేదికకి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కోదండరామస్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ భరత్ శర్మ హనుమంతుని గురించి, అదేవిధంగా సుందరకాండ గురించి వివరించటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. జాంబవంతుడి గురించి చెప్పేటప్పుడు తిరుపతికి ఎంతో గొప్ప, అంటే ఇదంతా జాంబవంతుడు సంచరించాడు ఈ ప్రాంతాన్ని. జాంబవంతుడి ప్రతిష్టే కోదండరామస్వామి యొక్క దేవాలయం. అలాగే జాంబవంతుడి గురించి చెప్తా ఉంటే మనం ఈ ప్రాంతంలో కూర్చున్నది ఆయన సంచరించినటువంటి ప్రదేశంలో మా భరత శర్మ రామాయణాన్ని, అందులో సుందరకాండని చెప్పటం, ఇదే భాగ్యం నాకు కలగటం, అనేక నాకు తెలియని విషయాలను తెలుసుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. భరత శర్మని చిన్నప్పటి నుంచి చూశాను నేను. వారి తల్లిదండ్రులకి నన్ను అడిగితే అదృష్టవంతులు. భరత శర్మ ఇంకా ఇంకా ఎంతో అభివృద్ధిని సాధించి ఈ భారతీయ సంస్కృతిని, రామాయణం మనిషిని ఏ విధంగా పశు ప్రవృత్తి నుంచి ఒక గొప్ప మానవీయ వ్యక్తిగా రూపొందించడంలో రామాయణం ప్రధాన పాత్రని వహిస్తుంది. ఈ రామాయణం అనేక చోట్ల వినిపించి మానసిక ప్రవృత్తిని మార్చే గొప్ప సంస్కర్తగా మా భరత శర్మ ఎదగలని ఆకాంక్షిస్తున్నాను. నమస్తే రమణారాయణ. చాలా చాలా ధన్యవాదాలు సార్. అలాగే తదుపరి అన్నమాచార్యులు వారి హారతి ఉంటుంది, అలాగే ప్రసాద వితరణ కూడా ఉంటుంది. భక్తులందరూ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.